గారు చెప్పిన వర్తమానము ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు అనే వర్తమాన పుస్తకమును చదువుకుందాము. ఒక క్షణం మనము సరిగా తలలు వంచుదాము. పరలోకపు తండ్రి, మరొకసారి ఈ విధముగా కూడుకొని భాగ్యతను నేడు మాకిచ్చినందులకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఒక దినమున నీతో మహిమ స్థితిలో కూడుకొందుమని నిశ్చయిత కలిగిన వారమై, మరియు అన్ని యుగములలో విమోచింపబడిన వారెల్లరూ కూడుకొందురని ఎరిగిన వారమై, కడసారిగా ఈ మర్త్య శరీరులుగా కూడుకొని ఉన్నాము. ఓ ఆ గడియ చేరుటకై మా హృదయములు కనిపెట్టుచు అత్యాశక్తితో కొట్టుకొనుచున్నవి. దానితో మా భీతులన్నీయు అదృశ్యమైపోవచున్నవి. మేము దేనికైనను వెరవవలసిన, దిగులు పడవలసిన అవసరత లేదు. నిత్యుడగు దేవుడు చేసిన వాగ్దానము వైపు మేము చూచుచున్నాము. అది సత్యము అని మేము ఎరుగుచున్నాము. అందువల్లనే మేము జీవించుచున్నాము. ఈ మర్త్య శరీరము మార్పు చెంది ఆయనను పోలిన వారమగు గడియకును సమయము కొరకే మేము జీవించుచున్నాము. అచ్చట వ్యాధి గాని, మరే దుఃఖము గాని, గుండెపోటులు గాని మరేమీ ఉండవు. ఓ అప్పుడు అవన్నీ గతించిపోవును. హృదయానందముతోనూ విశ్వాస ధైర్యములతోనూ ఆ దినము కొరకై మేము ఎదురు చూస్తున్నాము. ప్రభువా, అందునిమిత్తమే ఇచ్చట ఈనాడు కూడుకొంటిమి. మా తప్పులను ఒప్పుకొనుటకు, కృపను వేడుకొనుటకై చేరితిమి. మేము మానవ మాతృలము, మా జీవితమంతా పొరపాట్లే అని మేము ఎరిగి ఉన్నాము. అందునిమిత్తము ఈ ఉదయకాలమందు నీ బలిపీఠమును సమీపించుచున్నాము. నీ ఆశీర్వాదము కొరకు మా బలమును, విశ్వాసము పునరుద్ధీకరింపబడుటకు యథార్థ హృదయముతో మా తప్పిదములను ఒప్పుకొనుచు నీ వైపు చూచుచున్నాము. మా పరలోకపు తండ్రి, ఈ గడియలో పరలోకమందు యేసుతో కూడా కూర్చుండబెట్టు వాగ్దాన ప్రకారము మాకు ఆయన అనుగ్రహించున్నది మేము కూడుకొని ఉన్నాము. ఆయన వాగ్దానం వలన మేము మరణము నుండి జీవములోనికి ప్రవేశించితిమనియు దాటితిమనియు ఇప్పుడు ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు కొనిపోబడితిమని నిశ్చయత కలిగితిమి. ఈ ఉదయకాలమందు మనము తెలుసుకొనుటకు ఆయన కలిగి ఉన్న విషయములు ఆయన మనకు బోధించునుగాక. మా ముందుంచబడిన మా భావి జీవితాన్ని కొనసాగించుటకై కావలసినంత బలము కలిగి ఉండుటకు జీవాహారము మాకు దయచేయుము. దానిని దయచేయుము ప్రభువా. మా ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమీన్. మీరు కూర్చుండవచ్చును. ప్రతి ఒక్కరికి ఉదయకాల అభినందనలు. ఈ ఉదయకాలమందు మరలా మీతో కూడా పరలోక వాతావరణము గ్రంథు ఆనందించుటకు ఇక్కడ కూడుకొనుట అది సంతోషముగానున్నది. కొంత ఆలస్యమైనది. కొన్ని నిమిషముల క్రితము కొన్ని వాస్తవమైన దుఃఖకరమైన పిలుపులు వచ్చినవి. నేనిచ్చట నిలబడి ఉండినంత వాస్తవముగా ఒక పిల్లవాడు అచ్చట మరణస్థితిలో నున్నాడని వార్త ప్రభువు అతడి శరీరమును ముట్టి మార్గమున అతని పంపివేసెను. ఇక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతడు నా యొక్క సహోదరుని కుమారుడు. వారు ప్రారంభములో కాథలిక్కులు. అయితే వారు వారి ఆరాధనకు ఈ ఉదయమున వెళ్ళిరి. ఏదో వారితో ఇక్కడకు వచ్చుటకు చెప్పెను. అందువలన వారు వచ్చిరి. అచ్చట ఒక మార్పు కలిగినది గనుక వారు ఇంటికి వచ్చి నీటి బాప్తిస్మము కొరకు సిద్ధపడుచున్నారు. పిమ్మట అచ్చట సరిగా ఆశ్చర్య కార్యములు జరిగినవి. మన ప్రభువు ఎల్ల వేళలయందు చేయుచుండును. ఎడతెగక ఆయన సరిగా చేయుచుండును. వారు లోపలికి రావలెనని వచ్చారు, కానీ లోపలికి రాలేకపోయిరి. లోపలికి వచ్చుటకు త్రోవలేకపోయేనని వారు చెప్పిరి. మంచిది, మీరు నాతో మాట్లాడగోరుచున్నారా అని నేను ప్రశ్నించి తిని, మీరు ఇంటికి వచ్చిన పిమ్మట అచ్చట మనము మాట్లాడుకుందాము అని నేను చెప్పి తిని గనుక ఇప్పుడు రాబోవు మీటింగునకు న్యూయార్కునకు గల నా మార్గమున సరిగా బాగా నుండగలదు అని నేను తలంచి తిని, అచ్చట ఒక దినము ఉండుట వలన ఈ ఉదయమున నేనును మీరెల్లరూ కలిగిన అగ్నితో నేను సేద తీర్చుకొనగలను అని నేను ఎరుగుదును. 2 దినముల క్రితము మొన్నటి మధ్యాహ్నమున మేము ఇక్కడికి వచ్చితిమి. అటు పిమ్మట మేము వెళ్ళవలసి ఉన్నది.
నేను వెళ్ళదలచినట్లయితే ఈ మధ్యాహ్నమందే వెళ్ళదలుచుచున్నాను. వేకువనే ఉదయకాలమందు మేము బయలుదేరిన వాస్తవమున వేకువనే ఇక్కడకు న్యూయార్కునకు మధ్యనున్న రహదారిపై మంచు మరియు అదిగా గల వస్తువులు పడియుండగలవు. వర్జీనియా, ఆల్గినీస్ పర్వత ప్రాంత ప్రదేశముల ద్వారాను మరియు అడోర్నిడాక్స్ సరిగా వాని లోయ ప్రాంతము ద్వారాను నేను పోవలసి ఉన్నది. గనుక మేము సమయమునకు బయలుదేరితిమి. నేను మరచిపోతిని, అది ఒక నూతన రంగపు బయలు అచ్చటనున్నది. పాత సెయింట్ నికోలస్ రంగభూమిని తొలగించి వారు నూతన రంగపు బయలును నిర్మించిరని నేను ఎరుగుదును. నాకు తెలిసినంత వరకు వాటిలో మొదటి రాత్రి మనము ఎన్నడూ కలిగి ఉండనటువంటిది కలిగి ఉండబోచున్నాము. గనుక ఆ గ్రేటర్ న్యూయార్క్ పెంతుకోస్తు ప్రజల కూడికకు మేము కృతజ్ఞులము. అనేక సంఘాలు మాతో సహకరించుచున్నాయి. అందువలన ఇది ఒక గొప్ప సమయమై ఉండునని నేను తలంచుచు ఎదురుచూచుచున్నాను. ప్రభు చిత్తమైన వచ్చే వారములో ఏదో ఒక సమయమున తిరిగి మీ మధ్యకు రాగలము. దేవుని చిత్తమైన ఆదివారపు ఉదయ ఆరాధనకై ఇక్కడ ఆగవలనని ఆశిస్తున్నాము. అటు పిమ్మట నేను యథావిధిగా ఎల్లప్పుడూ చేయుచున్న రీతిగా నేను మరలా తిన్నగా మా పాస్టరు పడవయందు మరలా ప్రవేశించి తిని, నీవు చూడుము, అడుగకుండానే అందు ప్రవేశించి తిని, పిమ్మట ఇక్కడ కూడుకొనిన చక్కని గుంపును పట్టణములో నుండి ప్రజలు ఇచ్చటకు వచ్చుట నేను చూచుచున్నాను. ఈ రాత్రి పాస్టరునకు ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేని ఎడల ఒక చిన్న ఆరాధన, బహుళ రోగుల కొరకు ప్రార్థించు చిన్న కార్యక్రమము జరిపింపవలనని నేను తలంచి తిని, మీకు వందనములు. ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించవలనని మేము ఆశించుచున్నాము. దైవిక స్వస్థతను గూర్చి మాట్లాడి రోగుల కొరకు ప్రార్థించదము. మనము త్వరగా ప్రార్థించిన త్వరగా మనము వెళ్ళిపోగలుగుచున్నాము. పాస్టరు ఇష్టపడిన ఎడల అదేమిటనగా సాధారణముగా 7:30 గంటలకు మీరు ప్రారంభించుదురు. అది సరేనా? ఈ రాత్రి 7 గంటలకే ప్రారంభించుటకు గూర్చిన విషయము నన్ను 7 గంటలకే లోపలికి వచ్చు విషయమేమి? అది అంతయు సరైన ఎడల 8 గంటలు లేక 8:30 నేను ముగించదను. అప్పుడు ప్రజలు వెళ్ళుటకు తగు సమయముగా అది ఉండగలదు. నేను 8 లేక 8:30 గంటలని చెప్పినప్పుడు ప్రతివారు నవ్వియుందురు. ఆ సమయమునకు బయటకు వెళ్ళుదురని నేను ఆశించుచున్నాను. రోగుల నిమిత్తము ప్రార్థించుటకు ఎంత సమయము పట్టునో మనము ఎరుగము అని మీకు తెలియను. కాబట్టి ఈ కడవరి ముగింపునందు మిమ్మును విడిచిపోవు సమయము వరకు గొప్ప సమయమును మనము కలిగి ఉంటిమి. అనేక గొప్ప కార్యములలో ప్రభువు మనలను ఆశీర్వదించెను. ఈ రాత్రి ప్రభువు చిత్తమైన ఎడల కొన్ని వారముల క్రితం కొలరాడోలో దేవుని వద్ద నుండి పొందిన చివరి దర్శనమును మాట్లాడగోరుచున్నాను. అది రోగులుగాను బాధలతోనున్న వారికి స్వస్థతను కలిగించుటకు గల విశ్వాసమును పుట్టించవచ్చునని నేను తలంచి తిని, ఈ ఉదయకాలమున నేను ఏమి మాట్లాడవలెనో నేను చెప్పలేకున్నాను. ఫలానీకి అని నేను చెప్పలేను. అది వాస్తవము అని నేను ఎరుగుదును. ఆ వర్తమానములోని ఒక భాగము నా దగ్గర ఉన్నది. కానీ నా మనస్సున దాని విషయమై ఒక ప్రశ్నకు నేను ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. అది చూచుటకు వాస్తవమైనదే అయినను నేను లోపలికి వచ్చినందునను మరియు అది నాకు బయలుపరచబడినందునను ప్రజలకు ఏదో తప్పిదమైనది చెప్పి తిననియు ప్రజలలో తప్పు అభిప్రాయము కలుగజేసిన వాడనగుదునని నేను భయపడుచుంటిని. నేను వ్రాసియుంచిన ఏ అంశములు ఇచ్చట నేను కలిగి ఉన్నానో, నేను మీతో ఏం మాట్లాడుచున్నానో వాటిలో కొన్నింటిని తగ్గించుచున్నాను. ఎందుకంటే అవి మీకు మిక్కిలి కఠినమైనవిగా ఉండకుండు నిమిత్తము నేను అట్లు చేయుచున్నాను. ఏలయనగా ఒక వ్యక్తిని నీవు చూచిన ఎడల నేను దేవుడైన యెహోవాను ప్రేమించుచున్నాను, ఆయనను నేను ఎరిగియున్నాను అని చెప్పిన ఎడల నేను మిమ్ము ప్రేమించుట ద్వారా దాని వ్యక్తపరచుట మతమయ్యునున్నది. ఆ మార్గము మాత్రమే నేను ఎరుగుదును.
నాకు బయలుపరచబడిన దానిని మీకు దేనిని దాచకుండా కోరుటలేదు, మరియు దానిని మీకు చెప్పకుండా ఉండలేను. అది మీకు తెలియజేయబడు విషయమైన ఎడల దాచలేను. నేను బలముగా దానిని బోధించిన ఎడల కొందరిని నేను బాధపరిచిన వాడనగుదునేమోనని నేను భయపడుచున్నాను. మరికొందరికి నచ్చవచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు ప్రసంగ వేదికను మీరు సమీపించి, నీవు ఏమి చెప్పబోచున్నావో దానిని చెప్పుటకు నీవు నడిపించబడదువు, అంతే. అటు పిమ్మట నీవు ఏదో కొన్ని సమయములందు చెప్పవచ్చును. మరొకరు ప్రతికూలముగా దానికి ఏర్పడి వారు ఆవలికి వెళ్ళిపోవుదురు. ఓ ఫలానీది ఇది అని సరిగ్గా ఆదిగా మరొకరు చెప్పుదురు. అయితే నేను మాట్లాడబోచున్నవి ఊహించినవి మాత్రమే అని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మరియు ఊహించినవి అనగా అధికారము లేకుండా సాహసించి చెప్పబడినవని అర్థము. కాబట్టి అది సత్యమని నేను చెప్పుటలేదు. అయితే అది నా ఒక చిన్న ఆలోచన. దాని సరితూచుటకు, దాని విషయము మీ ఆలోచనను తెలుసుకొనుటకు మీ మధ్య పడవేసి తిని. వాస్తవముగా అది వాక్యానుసారమైనది. ఏలయనగా నేను ఏదియూ బోధించకుండా ఉండు సమయము కాదు ఇది. అయితే అది ఇంకా రానయ్యున్నదా? అది ఈ గడియయందు వచ్చునా? ఈ విషయంలో గూర్చిన భావం అదేనా? అది ఈ సమయము కాదని నాలో ఉన్న సమస్తమును బట్టి తెలియజేయుచున్నాను. అది కాదని నేను తెలియజేయునది సరి అని మీకు వినిపింపజేయుచున్నాను. అది రానున్నది. అది వచ్చుటకు ఇంకనూ సమయమున్నదా? నాకు ఆశ్చర్యమును కలిగించున్నది అదే. ప్రతివారు నేను ఎరుగనని చక్కగా ఎరుగుదురు. అది ఈ సమయమేనా? అలాగైనా దేవుడు మన ఎడల కృపచూపునుగాక. అయితే అది సమయము కాదు, అది రాబోచున్నది. ప్రభు చిత్తమైన మన ముందు గొప్ప సేవా పరిచర్యయున్నది. క్రిస్మస్ తర్వాత నేను ఇతర దేశములకు వెళ్ళవలయును. యూరప్, ఆసియాలకు, ముఖ్యముగా యూరప్నకు పర్యటించవలసి ఉన్నది. అటు తర్వాత తిరిగి యునైటెడ్ స్టేట్సు, అమెరికాకు వచ్చి కొన్ని ఆరాధనలు జరిగించు నిమిత్తము వచ్చి తిరుగు దక్షిణాఫ్రికాకు వెళ్ళవలసి ఉన్నది. సెప్టెంబర్ 2వ తారీఖున డర్బన్లోను, 2వ తారీఖు నుండి బయలుదేరి 10వ తారీఖు వరకు 3 రోజుల ప్రయాణములో జెఫర్సన్విల్ వెళ్ళి అచ్చట నుండి మరలా పర్యటన ప్రారంభించెదను. అది ఏప్రిల్ కావచ్చును. తరువాత స్కాండినేవియా దేశములకు, నార్వేలోను, స్వీడను మరియు ఫిన్లాండ్, హాలాండ్ మరియు స్విట్జర్లాండ్, జర్మనీ, ఆ యూరపు దేశముల పర్యటించాలి. కావున మా నిమిత్తము ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు క్రిస్మస్ సమయము. క్రిస్మస్ అయిన వెంటనే మనము ఇచ్చట కొన్ని కూటములు కలిగి ఉన్నాము అన్నట్లుగా క్రిస్మస్ సమయమందు ఇచ్చట ఇంటి యొద్ద ఉండాలని అనుకొనుచున్నాను. క్రిస్మస్కు పిల్లలు ఇంటికి రాగోరుదురు. మేము ఆరిజోనాను ప్రేమించుచున్నాము, కానీ ఈ సంఘాన్ని, ప్రజలైన మిమ్మును తిరిగి కలుసుకొనపోవచ్చును. మేము ఎక్కడకు వెళ్ళినను, మేము ఏది చేయుచుండినను ఈ స్థలమును మరువలేము. ఇట్టి స్థలము మరొకటి లేదు. పిల్లలకు, నాకు, నా భార్యకు ఇది చాలా ఇష్టమైన స్థలం. 7 సముద్రాలు దాటి ప్రయాణము చేసినాను మరియు ప్రతి స్థలమునకు వెళ్ళినాను. కానీ ఈ చిన్న స్థలము వంటిది నాకు మిక్కిలి పవిత్రమైన, ప్రీతి పాత్రమైనది మరెక్కడా లేదు. ఒక మారు నీవు ఇక్కడ నుండి సరిగ్గా వెళ్ళగోరిన ఎడల అది వాస్తవమని నీవు గుర్తించగలవు. ఇచ్చట ఏదో ఉన్నది. ప్రపంచములో అంతటంతటా నేను బోధించాను గాని దైవాత్మ మన మధ్య నుండి నేను ఇక్కడ నిలబడిన స్థలమందు చేసిన కార్యములను వలె ఎన్నడూను మరెచ్చటను నేను ఎప్పుడు అనుభవించలేదు. అది వాస్తవము. దేవా, నేను మూలరాయి అచ్చట వేసిన దానిని నిలువబెట్టుము. ప్రభువైన దేవా, దానిని పడనీయకుము అని నేను చెప్పి తిని. 2 నెలలలోగా ఒక పెంట దిబ్బగా మారునని ప్రజలు అన్నారు. దేవా, దీనిని పడనీయకుము. యేసు తిరిగి వచ్చు వరకు ఈ స్థలములో ఉన్న ప్రజలు నిన్ను స్తుతించు స్థలముగా ఉండనిమ్ము అని నేను వేడుకొంటిని. ఆ విధంగానే అది నిలిచియుండునని నేను నమ్ముచున్నాను.
దేవుడు మనలను ఆశీర్వదించినట్లు ఇప్పుడు అపేక్షతో బైబిల్ వైపు మరలి లేఖన భాగమును కొంత చదువుకుందాము. వ్రాసి ఉంచిన కొన్ని లేఖన భాగములు వ్రాసి ఉంచిన చీట్లను చూపుటకై ఉంచబడినవి. బైబిలులో 3 చోట్ల నుండి నేను చదువ అపేక్షించుచున్నాను. వాటిని ప్రథమముగా మీకు ఇచ్చదను. యూదాపత్రిక నుండి 5-6 వచనములు చదవగోరుచున్నాను. యూదాపత్రిక ఒకే అధ్యాయమును కలిగి ఉన్నదని మీరు ఎరుగుదురు. పిమ్మట 11, 2 పేతురు 2, 4, 5 తర్వాత 1 పేతురు 3వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఈ ఉదయకాలమున ప్రభు చిత్తమైన నా అంశము ఇప్పుడు చెరసాలలో ఉన్న ఆత్మలు, అవి రక్షింపబడుటకు అవకాశము ఇక లేక అవి నిత్య శిక్ష విధించబడినవై మూయబడినవి, అవి చెరలో బంధింపబడినవి. ఇప్పుడు ఆత్మలు చెరసాలలో బంధింపబడినవి. ఇప్పుడు ప్రథమముగా యూదా పత్రికను చదువుకుందాము. ఈ పత్రిక యందు ప్రథమముగా గుర్తించినట్లుగా నేను నమ్ముచున్నాను. అటు తర్వాత 2 పేతురు, ఆ మీదట 1 పేతురు అని వ్రాసినట్లుగా నా నమ్మకం. ఇప్పుడు యూదా పత్రిక అంతయు చదువనపేక్షించుచున్నాను. కానీ సమయము సద్వినియోగపరచుటకు ఏలయనగా ఇప్పటికే 10:30 గంటలైంది. ఇప్పుడు యూదా పత్రిక 5వ వచనముతో నేను ప్రారంభింపబోచున్నాను. యూదా యేసుక్రీస్తు యొక్క పోషింపబడిన సహోదరుడు అని మనము ఎరిగిన విషయమే. అతడు యోసేపు కుమారుడు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటితో నిత్య పాతాళములో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రథమముగా వారిని రక్షించెను, ఐగుప్తులో నుండి బయటకు తెచ్చెను. అటు తర్వాత వారిని నాశనము చేసెను. ఏలయనగా వారికి ఇవ్వబడిన సందేశమును అనుసరించకపోయింది. నీవు గమనించుము. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాతాళములో ఆయన బంధించి భద్రము చేసెను. అప్పుడు పరమందున్న దూతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనలేక పడిపోయి కటిక చీకటిలో నిత్య పాతాళములో ఆయన బంధించి ఈ స్థితిలో వారు ఆ మహాదినమున జరుగు భద్రపరిచెను. వారు తక్కిన అవిశ్వాసులతో అప్పుడు తీర్పు తీర్చబడెదరు. ఇప్పుడు 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనముతో ప్రారంభించుదము. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడెను. దూతలను విడిచిపెట్టలేదు. వారిని కటిక చీకటిలో నిత్య పాతాళములో బంధించెను. లోకమందంతటినీ విడిచిపెట్టక నోవహు వలన ఆరోపించబడిన నాశనము చేయబడెను. ఇప్పుడు 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనముతో ప్రారంభించి చదువుకుందాము. ఇప్పుడు సమీపించి ఆలకించుడి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయము ఒక్కసారే శ్రమపడెను. శరీరమునందు మరణమును అయితే ఆత్మ వలన జీవింపజేసెను. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చెరలోనున్న ఈ ప్రజలకు ఆయన ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి.
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శకముల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మరలా ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, 3 సాక్ష్యములు కలిగిన లేఖన క్రమమును కనబడుచున్నది. లేఖనములలో 3 చోట్ల సాక్ష్యమిచ్చుచున్నది. 2 లేక 3 నోటి నుండి పలికిన సాక్ష్యము వలన ప్రతి మాట స్థిరపరచబడునని నీవు నీ వాక్యమందు తెలియజేసితివి. ఓ దేవా, నీవు ప్రజల కాడకు వచ్చి ఈ వాక్య వర్తమానమును ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు లేక బాలిక అవగాహన మగునట్లు నీవు అభిషేకించి వ్యాఖ్యానించి తెలియజేయుమని నేను ప్రార్థించుచున్నాను. మరియు ఈ 3 చోట్ల సాక్ష్యము సత్యమును గూర్చి ఇవ్వబడి ఉండుటను ఎరిగి ఉన్నందున పరిశుద్ధాత్మను ఇప్పుడు మా పైకి పంపమని ప్రార్థించుచున్నాను. ఈ ఉదయకాలమందు రాజుగా మన మధ్యనున్న ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచున్నాము. ఆయనతో కూడా పరలోకమునందు కూర్చుండబెట్టబడితిమని విశ్వాసముతో నిలబడి ఉన్నాము. ఆయన వర్తమానమునకై మేము కనిపెట్టుచున్నాము. ప్రభువా, మా ద్వారా మాట్లాడుము. మాట్లాడు మా పెదవులను వినునట్టి మా చెవులను ఉన్నతి చేయుము. లేఖనమై ఉన్న ఆయనకు ఘనతయు మహిమయు కలుగునుగాక. యేసు నామమున అడుగుచున్నాము. ఆమీన్. ఈ రాత్రి జరగనున్న ఆరాధనలో స్వస్థత ఆరాధనను జ్ఞాపకము చేసుకుందాము. ప్రార్థనా కార్డులు పంచు అవసరం లేదనుకుంటాను గనుక రోగుల కొరకు యథారీతిగా ప్రార్థించుకుందాము. మీకు చెప్పుటకు నేను ఒక విషయమును కలిగి ఉన్నాను. ఆ విషయము ఈ సమాజమును ప్రతి రకమైన రోగ స్వస్థత పొందు స్థానమునకు తీసుకొని పోవును అని నేను ఆశించుచున్నాను. మనము దానిని నమ్మిన ఎడల ఆ విధముగా సరిగ్గా జరుగునని నేను ఎరుగుదును. ఇప్పుడు చెరలో ఉన్న జీవాత్మలు, ఇప్పుడు చెరసాలలో ఉన్నట్టి జీవాత్మలు మానవుని జీవము, మానవుని శరీరము కాదు, అది జీవము ప్రాణమునై ఉన్నది. మరియు ఆ జీవము ఆత్మ యొక్క స్వభావమును ప్రత్యక్షపరచునదై ఉన్నది. మానవుని స్వభావమును ప్రత్యక్షపరచునదై ఉన్నది. మానవుని స్వభావమును గూర్చి చెప్పబడినప్పుడు మనము మరణించితిమి అని ఆయన చెప్పినప్పుడు మనము మరణించితిమి. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని లేఖనము స్పష్టముగా తెలియజేయుచున్నది. తద్వారా పరిశుద్ధాత్మ వలన ముద్రింపబడితిమి. మరణించినది నీ శరీరము కాదు, నీ ఆత్మయు మరణించలేదు. నీ ఆత్మ యొక్క స్వభావము మరణించినది. చూడుము, జీవము స్వభావమును తెలియజేయునదై ఉన్నది. నీవు తిరిగి జన్మించుటకైనను దేవుని స్వభావమును తెలియజేయు జీవమునయుండును. లేనిచో లోక సంబంధ స్వభావమును తెలియజేయు జీవమయుండును. ఆరంభించు ప్రతి దానికి అంతము కలదు. కావున నీవు నిత్య జీవము కలిగి ఉండవలెననిన ఆరంభము లేని జీవము కలిగిన దానిని నీవు కలిగియుండు మార్గము మాత్రమే. ఆ విధముగా నీవు పుట్టినప్పుడే నీ జీవము దానితో, ఆరంభము లేని దానితో ప్రారంభమగును. దేవుడు నీ నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నీవు జీవించు ప్రాణిగా ఆరంభించబడితివి. నీలో ఉన్న స్వాభావికమైనది, నీలో ఉన్న లోక సంబంధమైన స్వభావమును కలిగి ఉంటివి. దేవుని నుండి వేరు చేయబడితివి. మీరు ఒక జంతువునై ఉంటిరి. సరిగ్గా అది వాస్తవముగా సరియే. మనము సస్తన జాతి పిల్లలకు పాలిచ్చు జంతువునై ఉన్నామని ఎవరైనా మనము పిల్లలకు పాలిచ్చు జంతువు మమ్మునై ఉన్నామని ఎందరు ఎరిగి ఉన్నారు? మనము వేడి అయిన రక్తము గల జంతువునై ఉన్నాము. అయితే మనము భూసంబంధమైన సృష్టి ఎగుట వలన వాటి వంటి వారమై ఉన్నాము. కానీ ఆ సస్తన జాతి జంతువు మనకు గల వ్యత్యాసము ఏదనగా దేవుడు మనకు జీవాత్మను అనుగ్రహించెను. ఇతర జంతువులు వస్త్రములు ధరించవు,
మనము తప్ప ఇతర జంతువులు తమ సిగ్గును కప్పుకొనుటకు వస్త్రములు ధరించుటలేదు. మనము మాత్రమే అలాగు చేయుచున్నాము. ఏలయనగా మనము జీవాత్మను కలిగి ఉన్నాము. అయితే చూడుము, దేవుడు ఆదియందే మానవుడు ఏ రీతిగా ఉండబోవునది ఎరిగి ఉండెను. మరియు ఆయన భూమిని సృష్టించి చిన్న జీవి మొదలుకొని పెద్ద మృగము వరకు అన్ని రకములైన జంతువులను ఆయన కలుగజేసెను. మరియు అన్నిటికంటే మహోన్నతమైన జంతువుగా మానవుడు చేయబడెను. మొదటి సృష్టింపబడిన నరుడు, అతడు ఆత్మ నరుడయుండెను, అనగా ఆత్మస్వరూపి అయిన దేవుని. యోహాను 4:24. దేవుని స్వరూపమందు అతడు సృష్టింపబడెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పబడినది. మరియు నీ వాక్యమే సత్యము కావున మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచున్నాము. ఆయన ఆత్మ ఉనికి అయ్యున్నారు. నేలను సేద్యపరచుటకు నరుడు లేకుండెను. అయితే దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించెను. పిమ్మట అతని ప్రక్క నుండి తీసిన ఒక ఎముకను మాంసముతో ఉత్పాదమైనది. అతనిలోనున్న స్త్రీ పురుష అను ద్విస్వభావము నుండి పురుషుని వేరుపరిచెను. మరియు ప్రేమ అనబడు స్త్రీ భాగమును బయటకు తీసివేసెను. ఆ ప్రేమను ఆయన హవ్వ అని పిలువబడు వ్యక్తి యందు ఉంచెను. అప్పుడు ఆదాము తన భార్యను హవ్వ అని పిలిచెను. అతని యందలి స్వాభావిక ప్రేమ ఫిలియో అతని భార్య యందు ఉంచబడెను. అందువలన పురుషుడు ఈనాడు ఆ విధానమును బట్టి హత్తుకొను మార్గం ఏర్పడెను. మరియు ఆమెయు తిరిగి తన భర్త యొద్దకు వచ్చి అతనిని హత్తుకొనవలసి ఉన్నది. పురుషుడు పులింగమును, స్త్రీ స్త్రీలింగమును వేర్వేరు లింగాకృతులయుండిరి. మరియు అంతటా గమనించిన ఆయన నరుని తన స్వరూపమందు సృజించిన తరువాత స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. నేలను సేద్యపరచుటకు నరుడు లేకుండెను. మరియు ఆయన అతనిని నేలమంటిలో ఉంచెను. కాబట్టి అతడు ఆ నేలమంటిగానున్న మనుష్యుడాయెను. దేవుని స్వరూపమగు ఆత్మ నరుడు నేలమంటి స్వాభావికముగా శరీరమును గలవాడాయెను. ఈ మానవుడు సస్తన ప్రాణియాయెను. సస్తనమునిచ్చు పిల్లలను పోషించు జంతువు లేక ప్రాణి. అతడు ఒక జంతువునయ్యుండెను, కానీ అతని యందు దైవ ఆత్మ ఉంచబడెను. జీవమును అతని యందు ఉంచబడి అతడు తనకిష్టమైన ఏదైనా ఏర్పరుచుకొను స్వాతంత్ర్యత గల ఒక ప్రాణిగా చేయబడెను. మనము ఏదో అయ్యున్నామని తలంచుకోవచ్చును. అసలు మనము మురికి అయిన మంటి ముద్దయ్యున్నామని సరిగ్గా జ్ఞాపకముంచుకొనుము. అంతే. ఏలయనగా నీవు మన్నే గనుక తిరిగి మన్నునకే చేరుదువు. ఒక వ్యక్తి తనకు కలిగిన కొద్దిపాటి విద్య ఇతరమైనవి తలంచుచు వీధి మార్గమున నడుచుచున్న అతనిని నీవు చూచినప్పుడు అతడు ఒకానొక దినమున అది ఇండియానా యొక్క నేలమంటి ముద్దయే అని నీవు జ్ఞాపకముంచుకొనుము. ఆ వైభవము అంతా అదే మంటి ముద్ద. ఒక స్త్రీ పురుష వస్త్రములు ధరించుకొని సిగరెట్టు త్రాగుచు ఈ దేశమంతా నాదే అని వీధుల యందు గర్వముతో నడిచిపోవచున్న ఈ స్త్రీ కూడా ఇండియానా నేల మన్నుగానే తిరిగి అదే మన్నైపోవచున్నది. గనుక మీరు ఏదో ప్రాముఖ్యమైన దానితో ఆరంభించబడలేదు. గమనించుము, అది వాస్తవమే. మీరును అదే అయ్యున్నారు. అయితే మీ అందున్న జీవాత్మ సంబంధముగా దేవుడు ఆ జీవాత్మతో పనిచేయుచున్నాడు. ఆయనతో సమ్మతించు ఆత్మ యొక్క స్వభావమును ఆయన కలిగి ఉన్న ఎడల అప్పుడు స్వాభావిక స్వభావము నశించిపోవును. లోకం యొక్క స్వభావము దాని ప్రేమ నశించును, మరియు లోకమందలి విషయములను నశించును. ఏలయనగా నీవు లోకమును లేక లోకమందలి విషయములను నీవు ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ నీ యందుండనేరదు. ఈ స్వభావము నశించాలంటే నీవు తప్పక మరలా జన్మించాలి. అప్పుడు దైవిక స్వభావము నీ యందు నివాసము చేయను. ఆది అంతములు లేనివాడు దేవుడు మాత్రమే.
కాబట్టి ఆయన నీతో పాలిభాగస్థుడాయను. గమనించుము, ఈ మట్టి మనుష్యుని తీసుకొని అతని యందు నిత్యజీవపు ఆత్మను ఉంచెను. ఎట్లనగా దేవుడు యేసుక్రీస్తును శరీరమందు ప్రతిబింబించి లోకమును తనతో సమాధానపరచుటకు ఆయన యేసుక్రీస్తుగా మారునప్పుడు దేవుడు క్రీస్తులో ఉండి ఆయన వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనెను. ఆ పరిపూర్ణ వ్యక్తి ద్వారా అసంపూర్ణులుగా నున్న మనలో ప్రతి ఒక్కరును దేవుని యందు విశ్వాసముంచి క్రీస్తును అంగీకరించుట ద్వారా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ సిద్ధిని మనము పొందిన వారము అయితిమి. ఆయన తన శరీరమును కుళ్ళిపోనివ్వలేదు, ఆయన ప్రాణమును పాతాళమునకు దిగిపోనివ్వలేదు. అయితే ఆయన 3వ దినమున లేపబడెను, మరియు ఆయన నిత్యము నివసించువాడాయను. అటువలే మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. అందువలన ఆయన మరణములోను పునరుద్ధానమునందును పాలిభాగస్థులగునట్లు ఆయన నామములో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మము పొందితిమి. పాత స్వభావ మనుష్యుని పాతిపెట్టి నూతన సృష్టిగా ఆయన పునరుద్ధానములో పాలివారమైనట్టుగా సాక్ష్యము కలిగి ఉన్నాము. పాత స్వభావము గతించెను, ఇప్పుడు మనము ఆయన స్వభావమును కలిగి ఉన్నాము. ఆయన మనలో నివసించుచున్నాడు గనుక మన ఇష్టానుసారముగా మనము దేనిని చేయక ఆయన చిత్తమును చేయుదుము. మన సొంత ఆలోచనలను మన సొంత మనస్సును మనము కలిగి ఉండము. మనము దేనిని ఆలోచించితుమో అదే మన మనసయ్యుండును. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ప్రతి విశ్వాసి కలిగి ఉండును. ఏ జీవమును మనము కలిగి ఉన్నామో దానినే మనము మాట్లాడుకొనుచున్నాము. ఆ భాగమును గూర్చియే ఇప్పుడు నేను ఆలోచించుచున్నాను. ఇప్పుడు మనము గమనించిన ఎడల కొన్ని సమయాల్లో జరిగిన విషయాలను గూర్చి మనము ఆలోచించుచూ ఉంటాము. ఇవి ఎందుకు జరిగాయి అని మనలను మనము ప్రశ్నించుకుంటాము, మరియు ఇతరులను కూడా ప్రశ్నిస్తాము. కానీ మనం క్రైస్తవులైతే అంతా సవ్యంగానే జరుగుచూ వచ్చుచున్నదని తేల్చుకుంటాం. మీరును చూచితిరి, ప్రతి క్రైస్తవుడును దానిని చూచెను. మనము ఎందుకు అలాగు చేసితిమో అని ఆశ్చర్యపడుచున్నాము. నేను ప్రథమముగా బైబిల్ చదివినప్పుడు దేవుడు ఎందుకు శారా తన భార్య కాదని దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ ఘనుడైన అబ్రహాము అబద్ధమాడుటకు ఎట్లు నడిపించెనో అని ఆశ్చర్యపడితిని. ఆ అబద్ధములో అచ్చట నిలువబడుటకు, ఆ విషయమును జరిగించుటకు ఎట్లు సమ్మతించి ఆ విధంగా చేయుటకు అతడు విడువబడెను. వాగ్దాన దేశమును విడవకూడదని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించి ఉండగా అతడు ఎట్లు విడిచెను? వాగ్దాన దేశమును విడిచిన ఏ యూదుడైనను దేవుని యొద్ద నుండి వెనుకకు జారినట్లే. ఏలయనగా దేవుడు వారిని ఆ దేశమందు నిలిచి ఉండునట్లు ఆజ్ఞాపించెను. అయితే అబ్రహాము దానిని విడిచిపెట్టెను. అతడు గెరారుకు వెళ్ళెను. ఆ ఫిలిస్తీయులకు రాజైన అబీమెలకు శారాను ప్రేమించి వివాహము చేసుకొనగోరెను. అతడు గొప్పవాడును నీతిపరుడునై ఉండెను. బహుశా నేను చెప్పబోవునది నిజాయితీగా అయినను అది పరిహాసముగా నుండవచ్చును. అతడు స్నానం చేసి బట్టలు ధరించి ప్రార్థనలు చెల్లించి పడకకు వెళ్ళాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు మరణించెదవు, జాగ్రత్త అని చెప్పెను. అతడేమి పొరపాటు చేయలేదు. అబ్రహాము శారాల ద్వారా మోసపుచ్చబడెను. నీవు వేరొక మనుషుని భార్యను వివాహమాడగోరుచున్నావు గనుక నీ ప్రార్థన నేను వినను. ఆ మనుష్యుడు నా ప్రవక్త అన్నాడు దేవుడు. అయితే ఆ విధముగా జరగకుండిన ఎడల కృప అనుట ఎట్టిదో తెలియకపోవును. సౌందర్యమైన శారాను కలిగి ఉండినను అతడు హాగరును వివాహము చేసుకొనుటకు వెళ్ళెను. ఆ విధముగా అతడు దానిని చేయుటకు ఇష్టము లేకుండెను. కానీ శారా ఆ విధముగా చేయుటకు ప్రోత్సహించెను. మరియు దేవుడు కూడా శారా చెప్పినట్లుగా వినుమనెను. ఏలా దాసీకి ఇష్మాయేలు అను కుమారుడు పుట్టవలసి ఉండెను. దాసీకిని దాని కుమారునికిని స్వతంత్రురాలి ఆమె కుమారునికిని గల వారసత్వమునకు పొందియుండునటువంటి
సంతానము కలగవలసి ఉండెను. ఇవన్నీ కూడా జరగబోవు వాటికి ఛాయగా ఉన్న దృశ్యములు. ఆ ప్రవక్త ఎందుకు వేశ్యను వివాహమాడి 2 బిడ్డలను కన్నారు? అది ఒక గురుతు. అతని కుడి ప్రక్క ఒకడు 340 రోజులు, మరో ప్రక్క ఒకడు అనేక దినములు అదే విధముగా ఎందుకు ఉండవలసి వచ్చెను? అది ఒక ముంగుర్తే. ఒకడు దిగంబరిగా తన వస్త్రములు విడిచిన వాడై ఇజ్రాయేలీయుల ఎదుట నడిచెను. ఇవన్నీ కూడా జరగబోవు వాటికి ఛాయాదృశ్యములై ఉన్నవి. చూచిదివా? ఇవన్నీ కూడా నెరవేర్చబడవలసి ఉన్నవి. ఇవన్నీ సంభవించినప్పుడు ఇట్లు అవి ఎందుకు జరుగుచున్నవి అని మనము ఆశ్చర్యము కలిగించుచుండెను. దేవుడు ఏదో మనకు జరగబోవు వాటిని ముందుగా చూపించుచున్నాడు. నేను చిన్నవాడిగా ఉండినప్పుడు నా జీవిత చరిత్ర మీరెరుగుదురు. అది ఇంకా నాకు జ్ఞాపకమున్నది. ఇప్పుడైతే ఈరోజు చెప్పినది రేపటికి జ్ఞప్తికి ఉండదు. అయితే నా చిన్ననాటి దినములలో ఏదైనా జరిగియుండినా దానిని జ్ఞాపకముంచుకొనగలరు. అటువంటి మీరు కూడా ఉందురు. దీనిని గూర్చి చెప్పునప్పుడల్లా పరిహాసముగా నుండగలదు. నేను ప్రాకుచున్న దినాల్లో పొడవైన దుస్తులను వేసుకునేవాణ్ణి. నా వయసులో ఉన్నవారు అట్టి పొడవైన దుస్తులనే వేసుకునేవారు. ఆ రోజుల్లో నేను ప్రాకుతూ మా చిన్నాయన నడిచి వచ్చి కుంపటి యొద్ద నిల్చున్నప్పుడు అతని కాలికి ఉన్న మంచును తింటూ ఉండేవాడిని. మరియు నా జీవితంలో జ్ఞాపకమున్నది మరొకటి. నేనేదైనా ఒక దర్శనమును ఎప్పుడైనా కలిగి ఉండినన్నది అదే తొలిసారి. నా జీవితంలో ఎక్కువ భాగకాలము సమీపము గల న్యూ ఆల్బనీ అను పట్టణమునందు నివసించున్నది తెలియబడెను. నేను పర్వతాల్లో పుట్టినవాణ్ణి. ఒక వైద్యుడును లేని పరిస్థితుల్లోనే నేను జన్మించితిని. ఆ దర్శనములో చెప్పినట్లుగా ఈ స్థలమందు దరిదాపుగా 10 సంవత్సరములు జీవించితిమి. దేవుడనేవాడు ఎచ్చటనో ఉన్నాడు అను తలంపు నన్ను అనుక్షణం వెంటాడేది. నేను చిన్నవాడిగా నుండగా దేవుడు నాతో మాట్లాడేవాడు. పొగ కానీ, ముఖ్యముగా త్రాగుడు ద్వారా కానీ, స్త్రీ సాంగత్యము వలన కానీ నేను నా శరీరమును అపవిత్రపరచకూడదని ఆయన నన్ను హెచ్చరించెను. అప్పటి నుండి అవంటే నాకు భయం. యవనుడుగా నుండి కూడా వాటి జోలికి పోలేదు. ఒకసారి నేను వేటాడుటకు వెళ్ళుచుంటిని. వేటాడుట యందు నాకు ప్రీతి గల 2వ స్వభావము నా యందుండెను. నేను జిమ్మీ ఫూలే అనే కుర్రాడితో వేటాడుటకు వెళ్ళుచుంటిని. ఆ అబ్బాయి మంచివాడు. అతని పిల్లవాడు మన్ను జిమ్ ఇచ్చట సంఘమునకు వచ్చుచుండెను. నేను తలంచుచున్నాను, ఒక్క చక్కని కుటుంబము. ఈ పూలే కుటుంబమును నేను బాగుగా ఎరుగుదును. జిమ్మీ నేనును పసివారిగా నుండి స్కూలుకు వెళ్ళు దినములలో ఒకే కంచములో తినుచు, ఒకే మంచము మీద పండుకొనుచు ఒక్కటిగా జీవించుచుంటిమి. మేము 6 నెలల వ్యత్యాసము కలిగిన వయసు గలవారము. జిమ్మీ ప్రేల్చుటకు సిద్ధముగా తన తుపాకీని సిద్ధపరిచి ఉండెను. అది ప్రేల్చుట వలన నా 2 కాళ్ల గుండా ఆ గుండ్లు దూచుకొని పోయాయి. మరణ దశలోనున్న నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో పెన్సిలిన్ కానీ అలాంటిది ఏదీ లేదు. నా క్రింద రబ్బరు సీటు వేసి ఉంచారు. మరుసటి ఉదయము వారు శస్త్రచికిత్స చేయుటకు నన్నక్కడ ఉంచినట్లు రాత్రి తెలుసుకొంటిని. నన్ను తీసుకుని వెళ్ళి నా గాయాలు శుభ్రము చేసిరి. పెద్ద మాంస కండరములు బయటకు వచ్చెను. వారు ఆ మాంసాన్ని కత్తిరించారు. నేను ఆ సమయంలో ఒక మనుష్యుని చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ వ్యక్తి పేరు ఫ్రాంకీ ఇట్స్. ఇటీవల ప్రాణహత్య చేసుకొనినాడు అతడు. అతని మణికట్టు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్న నా చేతిని విడిపింపజేసిరి. వారు నా కాలునకు శస్త్రచికిత్స చేయుచుండగా నేను కేకులు వేయుచు అరుచుచూ తన్నుకుంటున్నాను. అప్పుడు నేను 14 సంవత్సరాల వయసు గల బాలుడను. నేను నిద్రించుటకు ప్రయత్నించి తిని నేను మేల్కొంటిని. ఏదో ఒకటి నా ఎదుట మెరిసినది. అప్పుడు అరికాలును రక్తము కారిపోయి ఉండుననిపించినది. రక్తనాళము తెగియుండుట వలన ఆపు లేకుండా రక్తము పోవుచుండెనని ఊహించి తిని. వారు ఎక్స్రే తీసి చూశారు. అది మంచి రక్తనాళమునకు ఇరుప్రక్కలా గీచుకొని గాయపడుట వలన
ఆ రక్తము ఆగకుండా ప్రవహించుచున్నదని వారు చెప్పిరి. అప్పుడు నేను ఇవి నా ఆఖరి క్షణాలు కావచ్చు అని అనుకున్నాను. ఈ విధముగా నా చేతులు పైకెత్తి క్రిందికి దించుతుండే రక్తం ధారాపాతంగా కారిపోతోంది. నా స్వరక్తమందు నేను పరుండియున్నాను. అప్పుడు నేను గంట మ్రోగించి పిలువగా నర్సు లోపలికి వచ్చినది. వేరే ఏ మార్గమును లేక బట్టలతో ఆ రక్తాన్ని అద్దినది. ఆ మరుసటి ఉదయం ఆ బలహీన స్థితిలో నుండినప్పుడే వారు నాకు ఆపరేషన్ చేశారు. ఆ దినములలో రక్తము ఎక్కించు విధానము లేకుండెను. మీరెరుగుదురు. వారు నాకు శస్త్రచికిత్స చేసిరి. వారు నాకు మత్తునిచ్చిరి. వారు అధికముగా నాకు మత్తునిచ్చుటలో వారు నన్ను లేపవలసిన అవసరత లేదని తలంచారు. అయితే 8 గంటల పిమ్మట ఆ మత్తు నుండి నేను మేల్కొంటిని. ఆ ఆసుపత్రిలో నా ప్రక్కన శ్రీమతి రోడర్ నిలబడి ఉండునట్టును చూశాను. ఎప్పుడూ నేను ఆమెను మరవలేను. ఆ రోజులలో ఆమె యవనురాలు. ఆమె భర్త కారులు తయారు చేయు కంపెనీలో సూపరింటెండెంట్గా ఉన్నారు. నా హాస్పిటల్ బిల్లును వారే చెల్లించారు. మా ఇంటిలో తినుటకు తిండి కూడా లేని రోజులవి. ఆ సమయంలో కొన్ని $100 ఖర్చును మేమెట్లు భరించగలము? అయితే ఆమె తన సంఘ సహకారము వలన కుక్లక్స్ క్లాన్ అనువారు నా ఆసుపత్రి బిల్లును కట్టిరి. వారు నా పట్ల చేసిన దాన్ని నేనెన్నడూ మరువజాలను. డాక్టర్ రీడర్కు వారా మొత్తం చెల్లించారు. ఆయన ఇంకా జీవించే ఉన్నారు. కావాలంటే అడిగి తెలుసుకొనండి. ఆయన పోర్టు విల్లాలో ఉంటున్నారనుకుంటాను. ఆయన ఈ కథను కూడా చెప్తారు. ఆ మత్తు విరిగిన తరువాత నాకేదో అనుభూతి కలిగింది. అది దర్శనమని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నేను మరణించే స్థితిలో ఉన్నాను. ఆమె ఏడుస్తూ ఉన్నది. నేను కండ్లు తెరిచేసరికి ఆమె మాటలు వినిపించాయి. ఆ వెంటనే నేను నిద్రపోయాను. మధ్యలో 2-3 సార్లు మేల్కొన్నాను. 7 నెలల తరువాత నేను మరలా డాక్టర్ వద్దకు వెళ్ళాను. నా 2 కాళ్ళు బాగా వాచిపోయాయి. నా రక్తం విషపూరితమైపోయింది గనుక 2 కాళ్ళు తీసివేయాలని చెప్పారు. నేను చాలా గట్టిగా పట్టుపట్టాను. డాక్టర్ రీడర్, డాక్టర్ ఎరల్ అను వైద్యులు చివరకు నాకు ఆపరేషన్ చేసి ఆ విషాన్ని కలిగించు భాగాన్ని విజయవంతంగా తీసివేశారు. దేవుని దయ వలన నాకు చక్కగా కాళ్ళు దేవుడు ఇచ్చాడు. ఆఖరిగా నాకు కలిగిన దర్శనమునందు ప్రథమముగా పరవశుడనై ఉండగా సర్వసాధారణముగా నేను పాతాళములో ఉండినట్లుగా తలంచితిని. అస్వస్థురాలకు ఒక ఆమెకు సహోదరుడు బ్రహ్మాం ప్రార్థించుచున్నాడు. అక్కడి ఉన్న వారెవరో వారెల్లరూ ఆమెపై చేతులుంచండి, ప్రార్థించుదాము. ప్రభువైన యేసు, ఈ సోదరి జబ్బుతో పడిపోయి ఉన్నది. నీ ప్రతినిధులమైన మేము ఈమెపై చేతులుంచాము. నీ కృపను, నీ బలమును, శక్తిని అనుగ్రహించుము. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుననియు, రోగులపై చేతులుంచుట వలన స్వస్థత కలుగుననియు నీ లేఖనము ఘోషించుచున్నది. మా సహోదరి ఈ వ్యాధి నుండి మేల్కొని బాగవునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. మీరే మహిమను పొందండి. ఆమీన్. ఆమెను గాలిలోనికి తీసుకుని వెళ్ళండి. అది భయంకరమైన చెడు వ్యాధిగా ఉన్నది. అది వాస్తవము. కీడు రాబోతున్నదన్న అనుభూతిని నేను 5-6 సార్లు ఈ వేదికపై ఉండగా చవిచూచాను. ఆమె లేచిన వెంటనే గాలి ఉన్న స్థలమునకు తీసుకొని వెళ్ళండి. అది ఆమెకు మేలుగా నుండును. అది భయంకరమైన వ్యాధి అని మీరెరుగుదురు. మానవ సృష్టిలో ప్రతి చదరపు అడుగున రోగములు ఆవరించియున్నవి. ఎవరైనా కొంచెం నీరును కలిగియుండినా ఆమెపై కొద్దిగా నీరు చల్లండి. సాధ్యమైనంత వరకు ఆమెకు గాలి తగులనివ్వండి. ఇప్పుడు ఆమె బాగుపడినది. ఆమెను వెలుపలి గాలిలోనికి పోనివ్వండి. ద్వారములు తెరిచి పెట్టండి. సాధ్యమైనంత వరకు ఆ విధముగా చేయుడి. నేను శ్రమలోనికి వెళ్ళిపోవునట్లుగా ఆ దర్శనములో ఇప్పుడు చూచాను. ఆ తరువాత 7 నెలలకు క్లార్క్ కౌంటీ మెమోరియల్ ఆసుపత్రిలో 2వ ఆపరేషన్ జరిగినది. మరో దర్శనం చూచాను. ఒక పెద్ద బంగారు శిలువ ఆకారములో కనబడింది. ఆ శిలువ నుండి దైవ మహిమ ప్రవహిస్తోంది. నేను చేతులెత్తి నిలబడి ఉండగా ఆ మహిమ నా గుండెల్లోకి ప్రవహించింది.
దర్శనం మాయమైపోయింది. నేను పశ్చిమ దిశ యందు నిలబడ్డాను. ఆ దర్శనం వచ్చిన సమయంలో నా తండ్రి నా ప్రక్కనే నిలబడి నా వైపు చూస్తున్నాడు. నన్ను ఎరిగిన వారెల్లరూ ఈ సంవత్సరములంతంతటా నేను పశ్చిమ దిశకు వెళ్ళగోరుచున్నానని ఎరుగుదురు. ఈ విషయం అది ఎట్లో మీరందరూ ఎరుగుదురు. పశ్చిమ దిక్కున ఎల్లప్పుడూ ఏదో ఉన్నదని తెలియజేయుచున్నది. ఒకసారి జ్యోతిష శాస్త్రజ్ఞుడు అదే విషయమును గూర్చి తెలుపుచు నేను పశ్చిమమునకు వెళ్ళాలని చెప్పాడు. నక్షత్రములు ఆ వృత్తి కాల పరిమాణమును అనుసరించి చూచిన నేను పుట్టిన నక్షత్ర కాలమును బట్టి చూడగా నేను పశ్చిమానికే వెళ్ళాలి గాని తూర్పున ఏ మేలును కలగదని చెప్పాడు. నా జీవితాన గత సంవత్సరం నెరవేరింది. పశ్చిమంగా పయనించి వచ్చాను. నేను అక్కడ ఎందుకు ఉన్నాను? అది విపరీతమైన విషయము. నెలకు $110 అద్దెకు చెల్లించుచు ఎడారిలో నేను నిలుచుచుంటిని. వారు అన్ని సదుపాయములు అమర్చిన ఒక గృహమును ఏర్పాటు చేసి ఉండిరి. కానీ అది ప్రభువును వెంబడించుటకై ఉన్నది. నేను చేయుటకు తెలిసికొనినదంతయు అదే. అక్కడ ఎలాంటి దర్శనాలు కలిగి ఉండునో మీరెరుగుదురు. ఈ సందర్భమున నేను చెప్పబోవునదేమనగా, మన సహోదరి కొంత బలహీనతముగా ఉన్నది. సహోదరుడా, ఆమెను వెలుపలికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్న ఒక గదిలో ఆమెకు ఎక్కువ గాలి మరేదైనా కలిగి ఉన్న దానిలో నుంచినా అది సరిగా నుండును. ఎందుకనగా ఆమె మంచిగా నుండగలదని నేను తలంచుచున్నాను. ఆమె అనారోగ్యమగును సోలయు స్థితిలో ఉన్నది. గాలి ఉన్న ఈ స్థలమునకు మీరు ఆమెను తీసుకొని రావాలననినా నేను చెప్పుదును. రాయి సహోదరుడా, కిటికీని తెరువము. ఆ సహోదరి రాగలిగిన ఎడల చాలా బాగుండును. ఆమె ఇక్కడికి రాగోరిన ఎడల ఆమె నడుచుచూ వెళ్ళుచుండగా నా చేతులు ఆమె పైనుంచగోరుచున్నాను. ఒక్క నిమిషము మీరెల్లరూ నన్ను క్షమించండి. పరలోకపు తండ్రి, ఈ నీ కుమార్తె ఈ ఉదయకాలమందు నీ వర్తమానము వినుటకు ఇక్కడ వచ్చి ఉండగా సాతానుడు దానిని వినకుండునట్లు పడగొట్టుటకు ప్రయత్నించుచున్నాడు. కానీ అది ఆమెను పడగొట్టలేడని యేసుక్రీస్తు నామమున నేను చెప్పుచున్నాను. ఎక్కడైతే ఇతర దేశములలో కుష్ఠరోగులను, క్యాన్సర్ వ్యాధి గల వారిని, ఒకరిపై ఒకరిని దొంతులుగా వేయబడిన వారిని, పెద్ద భవనములలో ఆ రోగములతో దుర్గంధ వాసనతో ఊపిరి పీల్చుకొనుటకై వీలు లేనట్లుగా అపరిశుద్ధముగా చేయబడి ఉన్నవి. కుష్ఠరోగము అనగానేమో మీరు ఎరుగుదురు. చెవులు తినివేయబడి సగము ముఖము కలిగి, చేతులు మొండిగాను, కాళ్ళు వాటి వేళ్ళు తినివేయబడి, చీలమండలములు అతికించబడిన కుట్టులతో ఒకరిపై ఒకరు వేయబడిన వారై వారిలో అనేకులు చనిపోవచ్చున్నారు. వారు ఈ వర్తమానం వినుటకు కూర్చబడి ఉన్నారు. ఇప్పుడు ఈ విషయములో ఏమి జరిగినదో నేను చెప్పెదను. నాకు కలిగిన దర్శనములో తిరుగా నేను వెళ్ళుచుండగా ఏలయనగా ఆ 2 దర్శనములు, వాటిలో ఒకటి మీకు తెలియజేయుటకు వచ్చి తిని. నేను పశ్చిమ దిశకు బయటకు వెళ్ళి తిని. దానిని నేను ఎంతో కాలము నుండి అపేక్షించుచుంటిని. ఈ ఉదయకాలము వర్తమానం యొక్క ఉద్దేశము సంఘమును అందలి ప్రతిదియు వాని స్థలములలో ఉంచుట, నేను ఎరిగినదంత వరకు దానిని ఉంచుట ఆయన నన్ను నడిపించును. నేను దానిని అనుసరించినంత వరకు ఇది నాకు తోచినందున ఈ సంఘమును దాని స్థలములలో ఉంచబడినట్లు చేయుటకు నేను కోరితిని. ఈ డెబర్నకల్ వారు మాత్రమే వినవలసి ఉన్నది. మరియు ఈ దర్శనములో ఇక్కడ ఏదైతే జరిగినో అది మొదటిదై ఉన్నది. ఆ దర్శనము కలిగినప్పుడు నేను ఎంతో బలహీనుడనైతిని మరియు నాలోని రక్తమంతయు అంతమొందెను. నేను అంతములేని నిత్యత్వములోనికి వెళ్ళిపోచున్నాను అని తలంచి తిని. ఈ విషయమును నేను ఇంతకు మునుపు చెప్పుటకు మీలో అనేకులు వినియున్నారు. అంతములేని నిత్యత్వములోనికి నేను వెళ్ళిపోచున్నాను. మొదటిగా నేను మేఘము వలెనున్న వాటి ద్వారా వెళ్ళుచుంటిని. అటు పిమ్మట చీకటి ద్వారా క్రిందికి దిగిపోవచుంటిని. నా దర్శనమున తప్పిపోయిన వారి ప్రదేశములోనికి వెళ్ళి తిని ప్రథమముగా అని మీరు తెలుసుకొనుడి. అచ్చట నేను పెద్దగా కేకలు వేసి తిని.
అచ్చట ప్రతి దానిని చూచి తిని. దానికి ఏ ఆధారము పునాది లేదు. నేను పడిపోకుండా నిలుచుటకు ఏదియో లేదు. నిత్యత్వము మాత్రమే. నిలువబడుటకు ఏదైనా నుండునేమో అని చూచి తిని. అచ్చట అదేదియూ లేదు. ఎంతో కాలమునకు క్రితము కాదు మహిమకరమగు స్థితిలో ఈ జనులతో నేనుండిన దర్శనమునకును దీనికిని ఎంత వ్యత్యాసము కలదు. అయితే ఇందు నేను దిగిపోవచ్చు. చివరకు మా తండ్రి కొరకు కేక వేయుచున్నాను. నేను పసివాడుగా నుండుటను బట్టి ఆ విధముగా చేయుచుంటిని. మా తండ్రి కొరకు అరచుచుంటిని, కానీ మా తండ్రి అచ్చట లేడు. మా తల్లి కొరకు కేకలు వేసి తిని. నన్ను ఎవరో పట్టుకొని ఉన్నారు, మరియు అచ్చట మా తల్లియు లేదు. నేను అలాగే వెళ్ళిపోవచ్చున్నాను. అంతటా దేవుని కొరకు కేక వేసి తిని. అచ్చట దేవుడును లేడు, అచ్చట ఏదియూ లేదు. తరువాత కొంత సమయమునకు ఎంతో దుఃఖకరమైన మూలుగు ధ్వని నేను ఎన్నడూ విననటువంటిది వింటిని. అది భయంకరమైనదిగా నుండెను. దాని వివరించాలంటే మండుచున్న అగ్ని గుండము ఓర్వ తగినదిగా నుండగలదు. వేరే మార్గము లేదు, ఏ భాష లేదు. ఈ దర్శనములు ఎన్నడూ తప్పిపోలేదు. నేను ఎన్నడూ కలిగి ఉండనటువంటి భయంకర హృదయ వేదన కలిగినది. మరి జరిగినదేమి? నేను దెయ్యములు తిరుగుచున్న ధ్వని వంటిది వింటిని. నేను దాని వైపు చూచినప్పుడు పచ్చని రంగుల వేషములు కలిగిన స్త్రీలు అచ్చట నుండుట చూచి తిని. మీరు వారి ముఖములు చూచినప్పుడు వారి నేత్రముల క్రింద పచ్చని రంగును కలిగి ఉండిరి. ఈనాడు స్త్రీలు తమ ముఖములకు రంగులు వేసుకొని రీతిగా వారి ముఖములుండెను. వారు అదే రంగులు వేయబడి ముఖములతోనూ కన్నులతోనూ తిరిగి వెళ్ళిరి. హో 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 అని నేను కేకలు వేసిదిని. ఓ దేవా, నాపై నీ కృపచూపుము, నీ కృపచూపుము. నీవు ఎక్కడ ఉన్నావు దేవా? నీవు నన్ను ఇచ్చటి నుండి తిరిగి వెళ్ళనిచ్చిన ఎడల మంచి పిల్లవాడుగా నేను ఉండునని ప్రమాణము చేయుచున్నాను అని వేడుకొంటిని. అది మాత్రము నేను చెప్పగలిగితిని. దేవుడు ఎరుగును, న్యాయ తీర్పు దినమందు ఏది నేను మీతో చెప్పితినో దాని విషయము ఆయనను నాకు తీర్పు తీర్చును. ప్రభువైన దేవా, తిరిగి నన్ను వెళ్ళనిచ్చిన నేను మంచి పిల్లవాడుగా నుండునని నేను నీకు ప్రమాణము చేయుచున్నానని నేను అది మాత్రము చెప్పి తిని. నేను తుపాకీ దెబ్బ తినినప్పుడు అబద్ధములాడే చెప్పుచుంటిని, మరియు ఏవి చేయవలసి ఉండువలెనో దగ్గరగా అవన్నీ నేను చేసి తిని. నేను చెప్పవలసినది ఒక్కటి మాత్రము గలదు. ఇక్కడ ఉన్నప్పుడే నేను దానినంతటినీ నేను సరిగ్గా చక్కబెట్టవలసి ఉన్నది. నేను క్రిందికి చూడగా నేను 2 ముక్కలు ఎగురగొట్టబడినట్లుగా నుంటిని. దేవా, నాపై కృపచూపుము. నేను ఎన్నడూ వ్యభిచరించలేదు, నన్ను నీ వెరుగుదువు అని నేను చెప్పుచుంటిని. నేను ఎన్నడూ ఆయన క్షమాపణను మరేదియూ నేను అంగీకరించలేదు. నేను ఎన్నడూ వ్యభిచరించలేదు. నేను చెప్పగలుగుచుంటిని. వారు నన్ను అక్కడ నుండి తీసుకొని వెళ్ళిరి. అచ్చట దేవా, నన్ను కరుణించుము. నీవు నన్ను తిరిగి వెళ్ళనిచ్చిన ఎడల మంచి పిల్లవానిగా నుంటాను అని నేను అరచుచుంటిని. ఏలయనగా ఎక్కడనో దేవుడు ఉన్నాడని నేను ఎరుగుచున్నాను. నన్ను చుట్టుకొని ఉన్న ఆ భయంకరముగా అలసిపోయి ఉన్న ప్రాణుల నుండి విడిపింపబడినట్లు సహాయము చేయుము. నూతనముగా ఇందు ప్రవేశింపబడిన వారమైతిమి. అచ్చట భయంకర మరియు వికృతమైన నాస్తికత్వముతోనూ చూచుటకు కన్ను గ్రుడ్డులు పెద్దగా చేయబడి పెద్ద నేత్రములు కలిగి తిరిగి పిల్లిని పోలి మరలిపోవుచుండెను. మరియు పచ్చని రంగులు వేషము కలిగిన వాటితో కొరుకుడు పుండ్లు కలిగిన వాటి వలె ఏదో కలిగిన వారై పోవుచుండిరి. హో హో హో, అది ఎంత విచారమైనది! పిమ్మట ఒక గడియ సమయములో నేను తిరిగి స్వాభావిక జీవితమునకు వచ్చి తిని. ఆ విషయము నన్ను బాధపెట్టినది. ఏదైనా కానిమ్ము, అటువంటి స్థలమునకు నేను ఎన్నడూ పోవుటకు ఇష్టపడుటలేదు. ఏ మానవుడు అలాంటి స్థలమునకు పోవుటకు నేను ఇష్టపడను. 7 నెలల తరువాత పశ్చిమ వైపు ముఖము త్రిప్పి
నిలుచుండినట్లుగా దర్శనములు చూచితిని. బంగారపు శిలువ నా వైపు వచ్చుట చూచితిని. ఎక్కడనో నశించిపోవు వారి ప్రదేశమున్నట్లు నేను ఎరిగితిని. శిలువ యొక్క మహిమ సూర్యుని వెలుగులో పరిపక్వమగునట్లు సంపూర్ణ సిద్ధి కలుగజేయుట, సంపూర్ణ స్థితికి తెచ్చుట, అచ్చట ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు. దాని విషయము 4 నెలల వరకు నేను దానిని సరిగ్గా గ్రహించలేదు. దీని పరిభాష భావమేమయ్యున్నదని ఎరుగును. 4 వారముల తరువాత నా భార్య నేను ట్యూసాన్కు వస్తువులను కొని తెచ్చుటకు వెళ్ళితిమి. నా భార్య నేను క్రింది గది యందు మేము కూర్చుండి ఉండినప్పుడు ఆడపిల్లలను బోలిన మగపిల్లలు ఆడువారు కలిగినట్లుగా పొడవైన జుట్టును కలిగి వెంట్రుకలు వీపునకు ఆనునట్లుగా ముఖ భాగమందు ఏటవాలుగా వ్రాలునట్లు దువ్వుకొనిరి. మడిమలకు పైగా ట్రౌజరులుగా గల ఒక విధమైన వస్త్రములు ధరించిన వారు కనిపించారు. అక్కడ ఉన్న వారందరూ వారిని చూచుచున్నారు. స్త్రీలు వీటితో సవరించిన వెంట్రుకలు కత్తిరింపుతో ఎత్తుగా ధరించిన ప్రకారము వారు తమ జొనపాలు పెంచుకొని ఉన్నారు అని మీరు ఎరుగుదురు. వారందరూ క్రింది అంతస్తులో ఉన్నారు. ఒక యవ్వన స్త్రీ వచ్చి దానిని గూర్చి నీవు ఏమి తలంచుచున్నావు అని ఆమె అడిగినది. అందుకు నేను, నిన్ను గూర్చి నీవు సిగ్గుపడాలి, అది సరి అని నీవు తలంచిన ఎడల అని చెప్పి తిని. నీవలే వారు జుట్టు పెంచుకుంటారంటే నీవేమో కత్తిరించుకొనుచున్నావు. మీ ఇరువురిలో ఒక్కరును సరి అయిన వారుగా లేరు అని నేను చెప్పి తిని. గనుక పై గదికి నేను వెళ్ళియుండి అచ్చట నేను కూర్చుండిని. అచ్చట ఎస్కలేటరు, పై గదిలో విద్యుత్ శక్తితో కొనిపోవు నిచ్చెన అందుకలదు. ఆ విద్యుత్ శక్తితో ఒక స్థలము నుండి మరొక స్థలమునకు కొనిపోవు నిచ్చెన కొందరిని పైనున్న గదికి తీసుకొని వచ్చుచుండెను. అచ్చట వచ్చుచున్న స్త్రీలను, యవనులను, వృద్ధులను మరియు పలు రకములైన వారిని చూచుచుండగా వాస్తవముగా నా కడుపునందు అనారోగ్యత సంభవించెను. ముడతలు కలిగి యవనులు ప్రతి స్థలమందుండు పొట్టి అంగీలతో, ప్రాకులతో, అసహ్యమైన శరీరములతో మరియు కామ వికార సంబంధమైన దుస్తులు ధరించిన స్త్రీలు ఎత్తైన గోపురముల వలె వెంట్రుకలు కలిగి వారు వచ్చుచుండిరి. నేను కూర్చుండిన కుర్చీ వెనుక ఆ ఎస్కలేటర్ నుండి ఒకతే వచ్చుచుండెను. నేను నా తలను వంచుకొని అచ్చట కూర్చుండి ఉంటిని. కొంత సమయమైనప్పుడు అటువైపు తిరిగి చూచి తిని. వారిలో ఒకతే స్పానిష్ భాష మాట్లాడుచు మరొక స్త్రీతో వచ్చుచుండెను. ఆమె తెల్లని వర్ణము గల స్త్రీ స్పానిష్ భాషతో మాట్లాడుచుండెను. ఆమెను ఆకస్మికముగా చూసేసరికి నేను వెనక్కి వాలిపోయాను. ఎందుకంటే ఇంతకుముందు ఆమెను నేను చూచి తిని. ఆమె కన్నులు మీరు ఎరిగినట్లుగా స్త్రీలు ఈనాడు వారు కన్నులకు రంగులు వేసుకొనినట్లుగా సరిగ్గా అట్లే పిల్లి వలెనే పిల్లి కన్నులను పోలి కంటి అద్దాలు కలిగి పైకి నేత్రములు కలిగిన దానిగా నుండెను. వారి కన్నుల క్రింద పచ్చని రంగును పూసుకొని ఉండిరి. నేను పిల్లవానిగా నున్నప్పుడు నా దర్శనములో చూచినది సరిగ్గా అదే స్త్రీ. నేను వాటిని చూచినప్పుడు నా శరీరమంతయు తిమురు పట్టినట్లాయెను. నేను చుట్టూ తిరిగి చూచినప్పుడు ఆ భవనములో వారు వస్తువుల ధరల విషయము గొణుగుచుండుచూ వచ్చుచుండెను. అది చూచినప్పుడు నేను కొంత సమయము విస్మయముతో నుంటిని. నేను పాతాళములో చూచిన అచ్చంగా అదే స్త్రీ అని నేను గుర్తించగలిగి తిని. అచ్చట వారు అపవిత్రులై ఉండిరి. వారు పాతాళములో ఉండుట వలన ఆ విధముగా వారి కన్నుల క్రింద పచ్చని నీలము రంగులు కలిగి ఉండిరని నేను తలంచి తిని. 40 సంవత్సరాల క్రితం ఈ విధముగా పచ్చ నీలము రంగు పూసుకొనిన ఈ స్త్రీలను గూర్చి దర్శనమందు చూచి తిని తెలియజేసేదను. నేను అప్పుడు 14 సంవత్సరముల వయస్సు కలిగి ఉంటిని. 40 సంవత్సరములు అనగా ఇప్పుడు 54 సంవత్సరములు నాకు. గనుక 40 సంవత్సరముల క్రితము 40 అనునది తీర్పు సంఖ్య కావున అది 40 సంవత్సరములకు నెరవేరినది. ఆమె వచ్చుట చూచినప్పుడు నా భార్యతో కూడా కొంత సమయము మాట్లాడలేకపోతిని. ఆమె శారాకు మరియు పిల్లలకు పాఠశాలకు వెళ్ళు నిమిత్తము
కొనుటకు ప్రయత్నించుచుండెను. నేను మాత్రము మాట్లాడలేకపోచున్నాను, ఆమెకు ఏమీ చెప్పలేకపోచున్నాను. బిల్లీ, నీకు ఏమైనదని ఆమె నన్ను ప్రశ్నించెను. ప్రియా హనీ, నేను చచ్చినవాడునుగానైతిని అని నేను చెప్పి తిని. ఏమైనది? నీవు అనారోగ్యముగా ఉన్నావా అని ఆమె అడిగినది. లేదు, ఏదో ఒకటి జరిగినది సరిగ్గా ఇప్పుడే అని నేను చెప్పి తిని. ఆమె దానిని ఎరుగదు. ఈ టేపును తిరిగి ఇచ్చుటకు చూచుచున్నది. నేను ఎవరికిని చెప్పదలంచలేదు. సంఘానికి మొదట తెలపాలని నా వాగ్దానము. మొదట సంఘానికి తెలుపు వరకు నేను కనిపెట్టుకొని ఉండవలెనని నేను తలంచి తిని. అది నా వాగ్దానమై ఉండెను. నా వాగ్దానాన్ని నిలబెట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాను. దీనిని మీరు ఈ రాత్రి తరువాత గ్రహించగలరు. అటు పిమ్మట ఆ స్త్రీలు చెడు దృష్టి కన్నులు కలిగిన దానిని చూడగా నా దర్శనాన్ని గ్రహించగలిగాను. అక్కడ చేరియున్న వారిలో స్పానిష్, ఫ్రెంచ్, ఇండియా మరియు తెల్లని వర్ణపు వారును ఎల్లరూ కూడి ఉండిరి. వారి తల వెంట్రుకలు దువ్వుకొనిన తీరు చూచిన తలపై పెద్ద పొదగా జూలును కలిగి ఉన్నట్లుండిరి. అటు పిమ్మట వెలుపలికి వారు వచ్చిరి. ఆ శిరస్సు జూలు ఆ రీతిగా వెనుకకు జారునగునట్లు ఎత్తుగా పొదగా నుండునట్లు తలపై అమర్చిరి. రంగులు పూసుకొనిన చెడు కన్నులతో పిల్లి కన్నుల పోలిన వారై వెనుకకు పరుగులెత్తుచుండిరి. ఆ దృశ్యం జే.పి. పెన్నీ దుకాణంలో ఉన్నంత వరకు నేను నా దర్శనములో మరలా పాతాళంలో ఉన్నట్లుగానే ఉండెను. నేను చాలా భయపడిపోయాను. నిజముగా నేను చావలేదు ప్రభువా, చివరకు నన్ను ఇచ్చటకు వచ్చునట్లు నీవు చేసితివని నేను తలంచి తిని. నేను చూచిన ఆ దర్శనములోగా వీరు ఊహు ఊహు అని గొణుకుచూ పచ్చని రంగు పూయబడిన విచిత్ర కన్నులతో నిరాశ ముఖములతో తిరుగుచున్నవారుగా ఆ ఎస్కలేటరు మెట్లను దిగి ప్రజల మధ్యలో వెళ్ళుచున్న స్త్రీలను చూచి చెక్కుతుడనై మౌనినైతిని. నా భార్య నన్ను సమీపింపగా నన్ను ఒక క్షణం ఒంటరిగా ఉండనిమ్ము హనీ అని నేను అన్నాను. లేదు, ముందుకు తిన్నగా వెళదాం హనీ. నీవు ఏమైనా కొనవలసినది ఉంటే కొనుక్కొని రా నేను చెప్పాను. అంతా ముగించాను. తీసుకొనవలసినది ఏవీ లేవని ఆమె చెప్పినది. నీ చెయ్యి పట్టుకుని నడువనిమ్ము అని అన్నాను. నేను బయటకు నడిచి తిని. విషయం ఏమిటి అని ఆమె అడిగినది. అందుకు నేను ఆమెతో, మేడ్, అక్కడ నాకేదో జరిగినది అని చెప్పి తిని. ఆ స్థితిలో ఉండగా ఏ దినాల్లో మనము జీవించుచున్నాము? ఇది 3వ నిర్ణయమా అని నేను తలంచుచుంటిని. యేసు ఆయన సేవలో ఆయన ప్రజలకు బోధించిన తరువాత మనము ఎరిగితిమి. ఈ విషయమున వాక్యానుసారముగా వాస్తవమైన దానిని తెలుసుకొనబోచున్నాము. మనము యేసు ఆయన యొక్క సేవను ముగించిన తరువాత ప్రజలు ఆయన యొక్క సేవను తృణీకరించిరి. ఇప్పుడు మీరు ఆ పంక్తుల మధ్యలోనికి చదువుడి, మీ స్వంత నిర్ణయమును చేయుడి. మొదట నేను చెప్పినది జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన బోధించిన తరువాత ఆ దినమునకు వాగ్దానము చేయబడిన ఒకనిగా ఆయన వచ్చుచుండెను. ఆ విషయము మనమెల్లరూ ఎరుగుదుము. యేసుక్రీస్తును లేఖనములు మెస్సియా గుర్తింపజేసెను. అది వాస్తవము. ఆయన మెస్సియా అని దేవుని వలనను వాక్యము వలనను దృఢముగా బాహ్యమందు రుజువు చేయబడెను. ఆ విషయము ప్రశ్నించనక్కరలేదు. ఎవరైనా ఆయన మెస్సియా కాదని ప్రశ్నించగలరా? అలాగూ అడుగనుద్దేశించిన వేదిక దగ్గరకు మీరు రావలెను. ఆయన మెస్సియా అని స్పష్టముగా గుర్తింపజేయబడెను. పెంతెకోస్తు పండుగ దినము తరువాత 4 రోజులకు సన్నెద్రిల్ సభలో పేతురు నిలిచి చెప్పిన రీతిగా నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించెను. ఆయన దేవుని వలన అంగీకరింపబడిన వాడని దానికి మనమెల్లరము సాక్షులము. ఈయనను మీరు దుష్టుల చేత జీవాధిపతిని సిలువ వేయించి చంపితిరి. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఈ కార్యములు చేయించుచు క్రీస్తు సజీవుడై ఉన్నాడు, వాస్తవముగా నేడును జీవించుచున్నాడు అని దేవునిగా ఆయన క్రీస్తు నిరూపించబడుచున్నాడు. యేసు దేవునిగా గుర్తింపబడి సృష్టపరచబడెను.
ఆయన ప్రవహించిన ప్రకారముగా ప్రవక్తల ప్రవచనములు నెరవేర్పు ద్వారాను లేఖనముల ద్వారాను క్రీస్తు దేవునిగా గుర్తింపజేయబడుచున్నప్పటికీ జనులు ఆయనను త్రోసిపుచ్చిరి. అది వాస్తవమైన సంగతే. వారు ఆయనను విసర్జించిన పిదప కూడా ఆయన సువార్తను ప్రకటించెను. రక్షింపబడు వారికి ఇచ్చట అవకాశము కలిగినది. ఆయన రక్షణ సువార్తను ప్రకటించుచున్నప్పుడు ఎవరైనను రక్షింపబడుట అవకాశము అచ్చట ఉండెను. వారెవరో ముందుగా ఏర్పరచబడిన వారు మనము ఎరుగము, అయితే ఆయన ప్రకటించుట కొనసాగించుచుండెను అని జ్ఞాపకముంచుకొనుము. ఆయన బోధించు అసములు పిమ్మట కూడా ఆయన సేవా పరిచర్య కొనసాగింపబడి ఉండెను. ఏలయనగా ఆఖరిగా పాతాళములోనున్న ఆత్మల గుంపునకు ఆయన బోధించుట మరచిపోలేదు. దానిని 2 పేతురు పత్రికను బైబిల్ నుండి నేను స్పష్టముగా చదివాను. ఆయన వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించెను. అది పాతాళము. న్యాయ తీర్పు దినము వరకు బంధింపబడి ఉన్నారు. ఏలయనగా గమనించుము, ఇప్పుడే తీర్పు లేదు. మండుచున్న అగ్ని గుండము గల పాతాళము ఇప్పుడు ఇంకనూ లేదు, తయారుగా లేదు. ఒక వ్యక్తి మండుచున్న నరకములో ఉన్నాడని ఎవరైనా చెప్పుచుండేనా? అది పొరపాటు. ఈ లోక న్యాయాధిపతి సైతము ఒక వ్యక్తిని విచారణ చేయకుండా శిక్ష విధించడు కదా. దేవుడు కూడా తన చట్ట ప్రకారము ఒక వ్యక్తిని విచారించకుండా మండుచున్న అగ్నిగుండములోనికి త్రోయబడనివ్వడు. అతడు కృపను త్రోసిపుచ్చెను గనుక గమనించుము, అతడు ప్రథమముగా విచారణ చేయబడెను. ఆ విచారణ గొప్ప ధవళ సింహాసనము యొక్క న్యాయ తీర్పు ఎదుట జరుగును. అయితే అతడు ఇప్పుడు చెరసాల అని పిలువబడు బందీ గృహమందుండెను. దేవుని కృపను బట్టి ఈ 2 స్థలాలను నా దర్శనములో నేను చూచాను. దేవదూషణగా నుండునట్లు నేను దీనిని చెప్పుటలేదు. అది తప్పైన ఎడల దేవుడు నన్ను క్షమించునుగాక. నేను ఆ స్థలములోనికి వెళ్ళి తినని నేను నమ్ముచున్నాను. రక్షింపబడి ఆశీర్వదింపబడిన వారిని నేను చూచి తిని, మరియు నశించిపోయిన వారిని మరియు వారెక్కడ ఉండేది నేను చూచాను. అందువలన మీ సహోదరుడైన నేను దిగువనకు పోవు మార్గము నుండి పారిపోండి అని హెచ్చరించుటకు ఈనాడు ఈ స్థలమందు నిలబడి ఉన్నాను. మీరెన్నడూ ఆ మార్గమును వెళ్ళకండి. పైకి వెళ్ళు ఆశీర్వాదకరమైన ఆ మార్గమునందు నీవు జీవించుటకు సమస్తమును కలిగి ఉన్నావు. ఎక్కడ రక్షింపబడిన వారు ఉన్నారో ప్రశాంతముగా సమాధానముగా సుఖించుచున్నారు. వారు పాపము చెయ్యరు, వారు దుఃఖముఖులై ఉండరు, వారే కొరత లేక సంపూర్ణులై ఉన్నారు. ఆ 2 స్థలములను చూచాను. ఆ విధముగా చెప్పుట ఒక వ్యక్తికి అది భయంకరమైన తెలియజేయు విషయమై ఉన్నది. అయితే దేవుడే ఈ మాటలకు తీర్పరి. ఆ 2 స్థలములను నేను చూచి తిని అనుమానము లేకుండా గంభీరముగా నమ్ముచున్నాను. దానిని నేను నమ్ముచున్నాను. ఓ నాశనకరమైన ఆ ప్రదేశమునందు ఏ వ్యక్తియు దాని నుండి దూరము తొలగిపోవాలని నా కోరిక. ఆ స్థలమందు నీవు నిలబడిన ఎడల వేడిగా కాల్చబడిన తీగలను నీ యందు దూచుకుపోవునట్లు ప్రతి విధముగా బాధింపబడుదువు. ఆ స్థలమందు దెయ్యము ఆ విధముగా బాధ పెట్టకుండా నుండునట్టిది లేదు. మానవ బుద్ధి లేక మనస్సు ద్వారా ఆ నాశనకరమగు స్థలములో జరుగుచున్న దానిని గ్రహింప శక్యము కాదు. దాని వ్యక్తపరచుటకు మరి వేరే ఏ మార్గమును లేదు. అటువలే ఆశీర్వదింపబడిన వారుండు స్థలము మాటలతో వ్యక్తపరచలేనంత గొప్పదిగా ఉన్నది. అది ఎంతో భయంకరమైనది. మరి ఇది అయితే ఎంతో గొప్పగానున్నది. ఈ ఉత్పష్టమైన దాని నుండి అది భయంకరమైనది. నేను వృద్ధుడనైపోవచ్చున్నాను. ఎంతకాలము ఉంటానో నేను చెప్పలేను. నేను త్వరలో 55 సంవత్సరములు వయస్సు కలిగియుందును. ఈ స్వాభావిక జన్మమును బట్టి ఇంకనూ ఎన్ని సంవత్సరాలు కలిగి ఉంటానో నేను ఎరుగను. ఈ టేపు ఎక్కడికి వెళ్ళునో నాకు తెలియదు. కానీ వినువారెల్లరూ ఈ టేపు వినువారెల్లరూ లేక ఈ టేపు ఎక్కడికి వెళ్ళుచున్నదో దాని వినువారెల్లరూ ఆ నాశనా కూపమునకు పోకూడదని నా కోరిక.
వెళ్ళకండి. ఆ చెడ్డదానిని నీవు చిత్రింపజేయజాలవు. మీరు ఏది చేయబోచున్నారో దీనిని ఎన్నడూ మరచిపోకండి. అట్లే ఆశీర్వదింపబడిన వారి స్థలమును మరచిపోకండి. అపోస్తులైన పౌలుతో కూడా నేను చెప్పునది ఏమనగా, కన్నులు చూడలేదు, చెవులు వినలేదు, తన్ను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచి ఉంచినది మానవ హృదయానికి గోచరము కానేరదు. కాబట్టి ఈ టేపును వినిచున్న నీవు ఇంకనూ రక్షింపబడని ఎడల ఈ టేపు యంత్రమును ఆపుము, పశ్చాత్తాపపడుము, దేవునితో సమాధానపడుము. నా అనుభవమందు అనుభవించిన దీన్ని ప్రథమముగా మీకు చెప్పుచున్నాను. నా హృదయపూర్వకముగా దీనిని నమ్ముచున్నాను. ఆ దర్శనము నన్ను మోసపరిచినదని నేను చెప్పిన ఎడల దేవుని కృప నేను ఆ రీతిగా చెప్పిన విషయము నాపై కలుగునుగాక. ఏలయనగా యథార్థ హృదయముతో నేను దానిని నమ్మితిని. నాకు ఇవ్వబడిన ఏ ఒక్క దర్శనము ఎన్నడూనూ తప్పిపోలేదు. ఆ 2 స్థలములలో నేను ఉంటినని నేను నమ్ముచున్నాను. నాశనమునకు దిగిపోవు మార్గము ఏ వ్యక్తియు ప్రవేశింపకుండునట్లు దూరమగునుగాక. యేసు తన పరిచర్యను ముగించిన తరువాత ఎన్నడూ రక్షణ పొందజాలని ఆత్మలకు సువార్తను బోధించెను. ఆ విషయమును గూర్చి ఇప్పుడు బైబిల్ చెప్పుచున్నది. చెరలో ఉన్న ఆ ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి వారికి ఆయన బోధించెను. కానీ వారు పశ్చాత్తాపడలేదు. వారు దేవుని కృపను తృణీకరించిరి. వారికి కృప అనుగ్రహింపబడినప్పుడు వారు కృపను తృణీకరించిరి. ఇప్పుడు వారు తీర్పుకై వేచియున్నారు. ఓ, అది ఎంత అనుకూల సమయము! ఓ, లోకమును కంపింపజేయబోవు నిజాయితీని అదేదైయున్నదనును దానిని వారు చూచెదరు. తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను అని యేసు స్వయముగా పలికెను. తండ్రి ఆయనను నిరీక్షణ గల సజీవులైన వారికి బోధించుటకు పంపినట్లుగా నిరీక్షణ లేని వారికిని ఈ వర్తమానము బహుకరించెను. నేడును అదే విధముగా లోకమునకు ఇది వంచించుచున్నది. ఎలయనగా మనలో నివసించుచున్న క్రీస్తు ఆత్మ ఆయన స్వభావమును మార్పు కలిగించదు, లేక దేవుని పద్ధతిని మార్చనేరదు. ఆయన ప్రతి తరములోనూ ఒకే రీతిగా నుండును. ఆయన తప్పక మార్పులేనివాడుగానే ఉండును. తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను అని చెప్పెను. పరిచర్యల విధానమును తప్పక ఒకే మాదిరిగా నుండును. యోహాను 14:12లో ఆయన చెప్పినట్లుగా మీలో కొందరు లేఖనములను వ్రాసుకొనుచున్నట్లు నేను చూచుచున్నాను. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. నశించిపోవచున్న వారికి ఎన్నడూ రక్షింపబడనేరని వారికి రోగ స్వస్థత క్రియలలో బోధింపబడుచుండెను. ఆ పరిచర్య అట్టి క్రియలతోనే జరుగుచుండెను. అటువలే ఇది కూడా నుండును. నేను దీనిని మరొక రీతిగా చెప్పవలనా? కడవరి కాలములోను ఆయన సంఘమునందు యేసుక్రీస్తు యొక్క పరిచర్య తిరిగి ప్రవేశపెట్టబడెను. మనలో అనేకులు దానిని నమ్ముచున్నాము. మీతో నేను నమ్ముచున్నాను. ఇప్పుడు దీనిని నేను నమ్ముచున్నాను. ఆ నమ్మిక నాకు లేని ఎడల నేను మరేదో దాని చేసి ఉందును. ఏలయనగా ఇచ్చట నాలో ఉన్నది తొట్ట తుదకు దాని విషయము వ్యాకులము కలదాయను. దేవుని ఆత్మ నీలో ఉండిన ఎడల ప్రజల విషయము వ్యాకులము కలిగి ఉండెను. ఒక లేఖనము నన్ను ఎల్లప్పుడూ కలవరపరచుచుండెను. అదేమనగా దేవుడు కలిగి ఉండిన ఉద్దేశము కంటే మంచి ఉద్దేశము మోషే ఎలాగు దేవునితో చెప్పగలిగినన్నది. క్రీస్తు ఆత్మ మోషేలో నున్నందున ఆయన చెప్పగలిగెనని నేను ఎరుగు వరకు నాకు ఏదీ తోచకుండెను. దేవుడు మోషేతో, మోషే, నీవు వారి నుండి వేరుకమ్ము, సమూలముగా వారిని నాశనము చేసేదను. నీతో నేను వారికంటే గొప్ప జనాంగముగా ప్రారంభించేదనని చెప్పెను. అందుకు మోషే, దేవా, అతడు మధ్యలో తన్ను తాను పడవేయబడినవాడై నా పేర్లు జీవగ్రంథములో నుండి తుడిచివేయుము, నన్ను తీసివేయుమని పలికెను. ఏ ప్రజలు తన ఎడల తిరుగుబాటు చేసిరో వారి నిమిత్తము మధ్యవర్తిగా నిలబడినట్లుగా అతని హృదయము కనికరము కలిగినదాయను. ఒక దేవుని సేవకుడు ప్రజలను గూర్చిన చింతన
హృదయమునందు కలిగినప్పుడు నిన్ను నీవు ప్రేమించుకొనుట కంటే ఎక్కువగా ప్రేమించు ప్రజల నుండి సత్యమును తెలియజేయక ఆటంకపరచబడి దేవుని ఎదుట నన్ను నేను ఏ విధముగా నీతిమంతుడనని అనిపించుకొనగలను? ఒక వ్యక్తిని ఏ విధముగా చేతులు కలుపుట వలన, లేక ఏదో చిలకరింపు వలన, ఏదో తప్పుడు బాప్తిస్మము, లేక మరి ఇతరమైన దాని వలన తమ సంఘములో చేర్చుకొనగలను? మరియు తప్పుడు మార్గమునకు వారు అవలంబించినట్లు బైబిల్ ఎదుట నుంచబడిన ఉన్నదన్నీయు అతడు ఆ వ్యక్తిని ప్రేమించుచున్నాడని ఎరుగునట్లు చేసి అబద్ధముల ప్రాబల్యము క్రింద వారిని పొరపాటు చేయుట అతడు ఆ వ్యక్తిని ప్రేమించుటయేనా? నా జీవమునకై భిక్షాటము చేసిన మరేది అదైనను దేవుని ఎదుటను అయినను మానవుల ఎదుటను యథార్థముగా నుండి సత్యమునే చెప్పనిమ్ము. మోసపుచ్చువాడుగా ఎన్నడూ నుండకుండా నన్ను ఉండనిమ్ము. నేను ప్రేమించు వారిని నేనెట్లు మోసము చేయగలను? నేను వారిని నొప్పించినను నేను వారిని ప్రేమించుచున్నాను. అదే కారణమును బట్టి మీరు మీ బిడ్డతో మాటలాడుదురు, ఎందుకంటే మీరు వానిని ప్రేమించుచున్నారు. అతడు నీకిష్టమైన వాడు కాదు అని కాదు దాని భావము, ఎందుకంటే నీవు దానిని ప్రేమించుచున్నావు. వాడు తప్పు చేసిన ఎడల నీవు వానిని సరిదిద్దకపోయినా అతడు మరణపాత్రుడగును. ఆనాడు జరిగినట్లుగానే సేవ ఈనాడును అదే రీతిగా జరుగుచున్నది. రుజువులతో బయలుపరచబడిన దేవుని వాక్యము బోధింపబడెను. అది మానవుని వలన కలిగినది కాదు, అది తప్పక దేవుని వలననే బయలుపరచబడినది. అట్టి విధముగా జరగవలసి ఉన్నది. గమనించండి. ఏ ఆత్మీయ క్రియలు సూచనలు యేసు జరిగించెను ఈనాడును ఈ భూమి మీద సంభవించును. ఆయన తాను మెస్సియా అని ఆత్మీయ సూచన క్రియల గురుతులతో తన్ను ప్రత్యక్షపరచుకొనునో అదే ఆత్మీయ సూచక క్రియలు మెస్సియాయని గుర్తించబడెను. ఆయన ఈనాటికి మెస్సియాయే. ఆయన ఏమై ఉన్నాడో అదే భౌతిక గుర్తుతో భూమిపై కనబడినో అదే ఒక వ్యక్తిని పరిశుద్ధ పౌలు అదే అగ్నిస్తంభముగా నునుట చూచెను. అందు జరిగిన సంఘటనలన్నీ తిరిగి అదే సంభవించుచున్నవి. తండ్రి చూపించు వరకు ఆయన ఏదియూ చేయలేదని యేసు తెలియజేసెను. తండ్రి పరిశుద్ధాత్మ అని మనం ఎరుగుదుము. అది దేవుని కార్యము జరిగించు ఒక కార్యాలయము. అది అలాగునుండని ఎడల యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరయ్యుందురు? దేవుడు ఆయన యొక్క తండ్రి అని యేసు చెప్పెను, మరియు పరిశుద్ధాత్మ ఆయన తండ్రి అని బైబిల్ చెప్పెను. అయితే నీవు ఆయన అక్రమముగా పుట్టిన శిశువుగా నీవు ఎంచలేవు. ఎట్లనగా పరిశుద్ధాత్మ దేవుడుగా నుండినట్లు యేసు దేవుడయ్యున్నాడు గనుక దేవుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అను 3 కార్యాలయములుగా నుండిన ఒక్క దేవుని కార్యనిర్వాహకత్వమయ్యున్నది. అదే ఒక్క దేవుని యొక్క 3 గుణములయ్యున్నవి. దేవునిలో నీవు ఒక భాగమయ్యున్నావు, మరియు నేను దేవునిలో ఒక భాగమయ్యున్నాను. అయితే దేవుని సర్వ సంపూర్ణత నేను కాదు, నీవును దేవుని సర్వ సంపూర్ణత కాదు. యేసుక్రీస్తు ద్వారా దత్తత కుమారులమైన మన ఎడల దేవుని గుణములు ప్రతిబింబింపజేయుచున్నది. ఆ దేవుడే శరీరధారి అయి మన కొరకు మరణించుటకు వచ్చెను. రాబోవు విషయములను పరిశుద్ధాత్మ ఆయనకు చూపించెను. ఆయన ఎన్నడూ పొరపాటు చేయలేదు. అది ఎల్లప్పుడూ పరిపూర్ణత గలదయ్యుండెను. అది సరియేనా? ఆయన తనకు కీర్తి కలుగునట్లు పొందుకొనలేదు. దేవునికి మహిమ కలుగునదది చేసెను. కుమారుడు తాను స్వయముగా ఏదీ చేయనేరడు. అయితే తండ్రి చేయునది ఏమి ఆయన చూచునో దానినే చెయ్యును అని ఆయన చెప్పెను. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యున్నాడు. అది వాస్తవమేనా? దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పబడెను. గనుక పరిశుద్ధాత్మయే ఆయన తండ్రి, మరియు పరిశుద్ధాత్మయే జరగబోవు వాటిని యేసునకు చూపించెను. ఏ సంగతులు జరుగునుండెనో ఆయనకు చెప్పబడెను, మరియు ఆయన దేవుడు ప్రవక్తగా శరీరమందు ఉండెను.
ఎందుకనగా దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును. కావున దేవుడు నానా విధములుగా పరిమితిగా మాటలాడిన దానిని వారు వ్రాసిరి. అయితే యేసు ఆ విధముగా ఏదియూ వ్రాయలేదు. ఏలయనగా ఆయనే ఆ వాక్యమయ్యుండెను. అవును, ఆయన దేవుని వాక్యము శరీరమందు ప్రత్యక్షపరచబడెను. గమనించుము, ఏ పరిశుద్ధాత్మ ఆయనలో ఉండెనో ఇక కొద్ది కాలమైన తరువాత లోకము మరెన్నడూ నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూచెదరు. ఎట్లనగా నేను మీతోనూ మీలోనూ యుగ సమాప్తి వరకు ఉందును. నేను మీ యొద్దకు వచ్చేదను అని ఆయన చెప్పెను. నేను ఆయన పరిశుద్ధాత్మలో ఉండిన తండ్రి మీ యొద్దకు వచ్చేదము అనగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు నేను మీకు బోధించిన వాటిని బయలుపరుచును మరియు జరగబోవు సంగతులను మీకు తెలియజేయును అని ఆయన చెప్పెను. ఇప్పుడు మీకు గ్రాహ్యమైనదని నమ్ముచున్నాను. ఇప్పుడు మనము గమనించిన పరిశుద్ధాత్మ ఆనాడు క్రీస్తు సంఘములో పని జరిగించినట్లుగా సరిగ్గా ఈనాడును అదే పరిశుద్ధాత్మ వలన ఆ కార్యములను కలిగియున్నాము. ప్రారంభమునందు అగ్ని స్తంభము సరిగా ఎట్లు ప్రకటించెనో అదే ఈనాడును యేసు పైన అదే యోర్దాను నది యొద్ద వచ్చుట యోహాను చూచి ప్రకటించెను. అటువలే ఈనాడును మన మధ్య జరుగుచున్నది. శాస్త్రజ్ఞులు అన్ని విధములుగా ఆ అగ్ని స్తంభమును దానిని రుజువు చేసి ఉన్నారు. దానిని వాదించుటకు వీలు లేదు. అది శాస్త్రజ్ఞముగా భౌతిక నిదర్శనమయ్యుండెను. మత సంబంధముగా కల్పితమైన తలంపు కాదు. అది మనోవిజ్ఞాన సంబంధమైనది కూడా కాదు. కెమెరా యొక్క యంత్రమందలి నేత్రము కూడా ఆ మనోవిజ్ఞానమును పట్టుకొనలేకపోయెను. ఆ వెలుగు కెమెరాలోని కటకాన్ని కొట్టివేసింది, తాకినది అని జార్జ్ జే లాస్సీ చెప్పెను. ఇక్కడ ఉన్న సంఘమైన నీ విషయమేమి? 6 లేక 8 నెలల క్రితం నేను ఇచ్చట నిలబడి నేను ట్యూజాన్ ఆరిజోనాకు వెళ్ళుచున్నాను అని యెహోవా ఈలాగు సెలవిచ్చెను అని చెప్పుచుండిన విధముగా అచ్చట గొప్ప ప్రేలుడు 7 దూతలు కనబడుటను గూర్చి మీకు చెప్పి తిని. అది మీకు జ్ఞాపకమున్నదా? ఇప్పుడు కూడా లుక్ మ్యాగజైన్ అను పత్రిక ఆ చిత్రములు ఆ ఫోటోలను తీసుకొనున్నంత వరకు దేవుడు దాని యథార్థాన్ని తెలియజేయకుండానట్లుగా చేసెను. ఆత్మీయమైనది ముందుగా చూచినది సరిగ్గా అదే విధముగా దృశ్యమందు నెరవేరినది. ఆ 7 దేవదూతలు చుట్టబడి ఉన్న లేఖనములన్నీయు నా యొద్దకు తీసుకొని వచ్చిన ఎలయనగా బైబిలు నందలి మర్మములన్నిటినీ 7 ముద్రల యందు మారుగా నుంచబడెను. దానిని మనము ఎరుగుదుము. దానితో ఆ గ్రంథము ముద్రించబడినది. ఆ సమస్త గ్రంథము యొక్క మర్మము ఆ 7 ముద్రలలో ఉంచబడినది. ప్రభువు దాన్ని మనకు అనుగ్రహించును. ఈనాడు ఇక్కడ సరిగ్గా హాజరై కూర్చుండిన వ్యక్తి అది సంభవించినప్పుడు అతడు నాతో కూడా నుండెను. లుక్ మ్యాగజైన్ అను పత్రిక అక్కడ ఏమి సంభవించెనో దానినే సరిగ్గా రుజువు చేసెను. ఏలయనగా ఆ విధముగా జరుగునని దేవుడు చెప్పెను గనుక దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారము జరుగునట్లు ఆయన వాక్య పక్షమున నిలువబడును. దానిని ఆయన చేయుదునని చెప్పినప్పుడు దానిని ఆయన చేయును. కాబట్టి మీ మధ్యలోనున్న నావలే అతడేదో ఒక మానవుడు కాని ఈ లోకపు వ్యక్తి కాని కాదు. ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన ఒక మానవుని వాడుకొనును. అది సత్యము. మానవుడు లేకుండా ఆయన ఏదియూ చేయడు. మానవుని ద్వారానే ఆయన సమస్తమును చేయును. ఆయన కోరుకొనున్నది అదియే. ఎందుకో నేను ఎరుగను. సూర్యుని సువార్త ప్రకటించుటకు ఆయన చేసి ఉండవచ్చును. గాలిని సువార్తను ప్రకటించుటకు ఆయన చేసి ఉండవచ్చును. ఆ కార్యములు చేయుటకు ఆయన గాలిని చేసి ఉండగలడు. కానీ ఆయన మానవుని ఏర్పరచుకొనెను. మానవుడు తిరుగ మానవునితో మాటలాడవలనని ఆయన ఉద్దేశమయ్యున్నది. తాను స్వయముగా కాదు కానీ యెహోవా వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. ప్రవచించువారు బోధకులు మరియు ప్రవచించువారు
మూలవాక్యమును చెప్పి నిరాకరించిన అతడు ఎట్లు నిజమైన ప్రవక్త కాగలడు? అతడు ఆ విధముగా నుండనేరడు. ఎందుకనగా అతడు వాక్యము యొక్క సత్యమును నిరాకరించుచున్నాడు. అటు పిమ్మట ఆ విధముగా ప్రకటింపబడని ఎడల ఈ వాక్యమునందలి సత్యాసత్యములను పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడును. అది వాగ్దానము చేయబడిన విధముగా ప్రతి వాగ్దానమును నెరవేర్చును. అందువలన అది సరి అయినది లేక తప్పైనది మనము ఎరుగుదుము. యేసు కూడా చెప్పినదేమనగా, నన్ను గూర్చి వ్రాయబడిన దానిని నేను చేయని ఎడల మీరు నన్ను విశ్వసించకండి అని చెప్పెను. ఈ విషయములను మనము ఇప్పుడు చూచుచున్నాము. 7 ముద్రలు విప్పబడిన పని పూర్తి అయినది. జ్ఞాపకముంచుకొనుము. ఆ బయలుపరచబడిన 7 సత్యములలో ఒకటి మాత్రము ఆయన మనకు తెలుసుకొనుటకు అనుమతింపలేదు. 7వ ముద్ర సమయములలో ఇచ్చట ఎందరు ఉండిరి? మీరందరూ ఉండురని నేను ఊహించుచున్నాను. 7వ ముద్రను గూర్చి మనము తెలుసుకొనుటకు ఆయన అనుమతించుటలేదు. ఆయన గదిలో నిలవబడి వాటన్నింటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా బయలుపరచెను. నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రేరేపించబడి బోధించిన ఎడల అదే అయ్యుండును. అది సంభవింపబోచున్నదని తెలియజేసినది. ఇచ్చట నిలవబడి ఉన్న మీరు అది సత్యమని గుర్తించెదరు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానమునకును విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకును మరియు ప్రతి విధమైన దానికిని మానవ తలంపునకు అందని మర్మమును అది అచ్చట సంభవించునని రుజువు చేసెను. తిరిగి వచ్చి అది విప్పబడి ఉన్నట్లు వినగలరు. మరియు బయలుపరచబడిన ప్రతి మాటయు వాస్తవముగా సరిగ్గా సత్యమని మీకు బయలుపరచబడి ఉన్నది. మనము ఏ దినములలో జీవిస్తున్నాము? మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? 6వ ముద్రలో 7 బూరలు ధ్వనించుచున్నవని జ్ఞాపకముంచుకొనుము. అది 6వ ముద్రను మనము కలిగి ఉన్నప్పుడు దానిని చూడగలము. ప్రతి 7 బూరధ్వనులు 6వ ముద్రయందు సంభవించును. 7 అను సంఖ్య ఎల్లప్పుడూ మర్మమైనది. ఆ 7 అనునది ముగింపునకు గుర్తు అని గుర్తించుము. అది ప్రభువు యొక్క రాకడయ్యున్నది. పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను. ఎవరివో కదలిక లేదు. ఎందుకనగా పరలోకమందలి దూతలైనను నేను ఎప్పుడూ తిరిగి వచ్చునది ఎరుగను. నేనైనను ఆ గడియ ఎప్పుడైనది స్వయముగా ఎరుగను. తండ్రి అయినా దానిని తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు అని యేసు స్వయంగా చెప్పెను. ఆత్మయ్యున్న దేవునికే అది తెలియను. కావున నేను దానిని ఎరుగను. 7వ బూర ఊదినప్పుడు అది బయలుపరచబడలేదు, లేక 7వ దూత లేక ముద్ర విప్పబడినది. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏమి సంభవించినది? అది తెలియపరచబడలేదు. అయితే 6వ ముద్ర క్రింద 7 బూరలు ఊదబడినవి. అప్పుడు గొర్రెపిల్ల ఆ దృశ్యమందు కనబడుట మనము చూచుచున్నాము. ఆయన కృపాసింహాసనమును విడిచెను. ఆయన విమోచన కార్యాన్ని ముగించెను. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో ఆ గ్రంథమును తీసుకొనెను. ఏక సమయము లేదు. పిమ్మట వెంటనే 10వ అధ్యాయములో 7వ వచనములో దూత ప్రత్యక్షమై ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని అని చెప్పెను. అయితే ఈ గ్రంథమునందు ఎవరు విమోచింపబడిరో వారి పేరులుండెదరు. అది విమోచన గ్రంథము. ఆయన విమోచించిన ప్రతీదియు ఆ గ్రంథమందు వ్రాయబడెను. ఎవరి కొరకు ఆయన మరణించెనో వారందరూ ఆ గ్రంథమందు వ్రాయబడి ఉండిరి. తాను ముందుగా నిర్ణయించిన వారినెల్లరినీ సంపూర్ణముగా విమోచించు వరకు ఆయన సిలువయందు రక్షించుట కాదుగాని గొర్రెపిల్ల జీవగ్రంథమందు ముందుగానే తాను ఏర్పరచుకున్న వ్రాయబడిన ప్రతి దానిని విమోచించు వరకు ఆయన ఆ మధ్యవర్తి స్థానమును విడిచిపెట్టక ఆ గ్రంథమందు కడవరిగా పేరు ఉన్న వ్యక్తి విమోచింపబడు వరకు తన మధ్యవర్తిత్వపు పనిని కొనసాగించుచూనే ఉండును.
ఆయనకు మహిమ కలుగునుగాక. అయితే ఆయన అక్కడ నుండి లేచి వచ్చును. ఆ గ్రంథము ఎక్కడ ఉంచబడి ఉన్నది? ఆ గ్రంథము సర్వాధికారి అయిన దేవుని ఆధీనములో, అనగా స్వాస్థ్యముగా కలవాలి, స్వాధీనమందు ఉన్నది. యోహాను చుట్టుప్రక్కలా చూచెను. ఆ గ్రంథమును చూచుటకైనను ఎవడనూ అచ్చట లేకుండుటను బట్టి అతడు ఏడ్చుచుండెను. ముఖ్యముగా మరుగైన మర్మములు ఏమయ్యున్నవి? విప్పబడుటకు ఆపేక్ష కలిగి ఉండెను. మర్మములు ఆ 7 ముద్రలలో ఉన్నవి. 7 ముద్రలు విప్పబడినప్పుడు పరిశుద్ధ గ్రంథము సంపూర్ణముగా విశదపరచబడినదిగా ఆయను. 7 ముద్రలు 7 మర్మములతో ముద్రింపబడి ఉండెను. ఆ 7 ముద్రలు సమస్త మర్మములు కలిగి అందు ఇమిడియుండెను. అది విమోచన గ్రంథము, క్రొత్త నిబంధన, పాతది కాదు. మనము లేకుండా వారు పరిపూర్ణులు కారు అని హెబ్రీ 11వ అధ్యాయము క్రొత్త నిబంధనలో ఉన్నవారిని గూర్చి తెలియజేయుచున్నది. విమోచనకర్త మరణించితేనే గాని విమోచన మాత్రము రానేరదని, విమోచనమునకు సాదృశ్యమైన బలి గొర్రెపిల్లల రక్తము క్రిందనే వారున్నారు. అయితే వారిని విమోచకుడు విడిపించలేదు. విమోచకుడు వచ్చు వరకు వారు విమోచింపబడలేదు. గమనించుము, ఇప్పుడు విమోచకుడు రాగా యోహాను చుట్టూ చూచెను. దేవుడు తన కుడి చేత 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథమును కలిగిన వాడై సింహాసనమునందు కూర్చుండి ఉండుట చూచెను. అందు సంపూర్ణ విమోచనను గూర్చి వ్రాయబడి ఉన్నది. దానిని ఆదాము మానవ వంశావళి పోగొట్టుకొనెను. అది ఎక్కడికి వెళ్ళినది? సాతానుడు దానిని తీసుకొనలేకపోయెను. అతడు దానిని పోగొట్టుకొనెను. అలాగైనా ఆ గ్రంథము ఎక్కడికి వెళ్ళినది? అది మానవ వంశావళికి చెందినది కాదు. ఆ ఆశీర్వాదము ఇప్పుడు వీరికి చెందినది కాదు. ఏలయనగా మానవాళి దానిని పోగొట్టుకొనెను. కావున ఆ గ్రంథము తిరిగి అసలైన ఏ యజమానునికి చెందినదో అచ్చటికి ఆయన యొద్దకే పోయెను. ఆయన దేవుడయున్నాడు. దానితో ఆయన సింహాసనమునందు కూర్చుండి ఏదో మనుషుని ఏదో ఒకరిని దానిని తీసుకొనుటకు ఆయన పిలుచుచున్నాడు. యోహాను చుట్టూ పారచూచెను. అయితే పరలోకమందే గాని భూమి మీదే గాని భూమి క్రిందే గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికినీ శక్తి లేకపోయెను. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున యోహాను బిగ్గరగా ఏడ్చుచుండెను. ఆ పెద్దలలో ఒకడు, యోహాను, ఏడ్వకుము, ఇదిగో యూదాగోత్రపు సింహము దానిని విప్పుటకు జయము పొందినది, యోగ్యమైనదని చెప్పెను. అప్పుడు యోహాను సింహాసనమునకై చూచుచుండెను. అయితే అతడు చూచినదేమి? ఒక గొర్రెపిల్లను. అది రక్తమయమైన ఒక గొర్రెపిల్ల, వధింపబడినట్లుండెను. ఒక గొర్రెపిల్ల. ఎంతకాలము? జగత్తు పునాది వేయబడినప్పటి నుండి ఆ గొర్రెపిల్ల ముందుకు నడుచుచూ వచ్చి ఆయన సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అంతటా ఆయన సింహాసనము అధిష్ఠించు హక్కును పొందినవాడై దానిపై కూర్చుండెను. జరగవలసినదేమయ్యుండునో అది అచ్చట ముగింపబడెను. ఎప్పుడు? ముద్రలు బయలుపరచబడినప్పుడు. కడసారిగా ఎవరి పేరు ఆ గ్రంథమందుండెనో ఆ వ్యక్తి విమోచింపబడు సమయము వరకు ఆయన ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్కరిని విమోచించెనో ఆ విమోచన కార్యము ముగి వరకు ఆయన విమోచించుటకు వచ్చెను. ఆయన 40 సంవత్సరముల క్రితం ఎందుకు ఆయన వారిని విమోచింపలేదు? 2000 సంవత్సరముల క్రితం ఎందుకు ఆయన వారిని విమోచింపలేదు? జీవ గ్రంథమందు వారి పేరులుండెను. ఆ గ్రంథమందు వారిని విమోచించుట దేవుని ఉద్దేశమయ్యుండెను. అందువలన ఆయన ఇచ్చట నిలవబడవలసి ఉండెను. జగత్తు పునాది వేయబడక ముందే వారి పేరులు గొర్రెపిల్ల జీవగ్రంథములో లిఖితములనయ్యుండెను. ఆ గొర్రెపిల్ల వధింపబడినదిగా ఆయనను వారితో పాటు గ్రంథములో లిఖింపబడి ఉండెను. వధింపబడిన ఆ గొర్రెపిల్ల ఇచ్చటకు వచ్చెను. మధ్యవర్తి పనిని జరిపించుటకు తిరిగి వచ్చుచున్నది. ఆయనను గమనించుము. అచ్చట అనేకములైన
అనుకరణములు చేయువారు ప్రతి విధమైనవి అనేకములుగా లేదును. అయితే వాస్తవముగా రక్షింపబడువారు ఎవరో ఉన్నారు. ఆ సంఘము ముందుగానే నిర్ణయింపబడినది. ఆమె కళంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేకుండు నిమిత్తము ఆ గొర్రెపిల్ల మరణించినది. ఆ గ్రంథమందు కడవడిగా ఎవరి పేరు ఉండెనో ఆ వ్యక్తి విమోచింపబడిన వెంటనే ఆ గొర్రెపిల్ల ముందుకు వచ్చి, దాని కొరకు నేను విలువ చెల్లించు కార్యమును ముగించి తిని అని ఆ గ్రంథమందును తీసుకొనెను. దేవదూతలు, కెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు సమస్తమును తమ కిరీటములను తొలగించుకొని ఆ సింహాసనము ఎదుట సాగిలపడిరి. నీవే యోగ్యుడవనిరి వారు చెప్పిరి. అంతటా పరలోకమందును భూమి యందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని అని యోహాను చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములని బిగ్గరగా స్తుతించిరి. ఆ గొప్ప ధ్వని పైకి వెళ్ళినది, ఆర్భటింపబడినది. ఎందుకు? వారి పేర్లు ఆ గ్రంథములో నున్నట్లు ఆ గొర్రెపిల్ల బయలుపరిచినది. ఆ గొర్రెపిల్ల వారిని విమోచించెను. అయితే ఆయన ప్రతి వారి పేరు బయలుపరచు వరకు ముందుకు రాలేదు. ఇది 6వ ముద్ర క్రింద జరిగినది. 7వ ముద్ర విప్పబడుటకు ముందు ఇది జరిగినది. పిమ్మట గొర్రెపిల్ల తాను విమోచించిన వారి కొరకు వచ్చెను. ఆయన విమోచించిన వారిని తన స్వాస్థ్యముగా చేసుకొనుటకు వచ్చుచున్నాడు. ఈ గ్రంథమందు ముందుగానే ఆయన స్వాస్థ్యమును కలిగి ఉన్నాడు. ఆయన చేతి నుండి తీసుకొనుటకు ఆయన దేనినైతే విమోచించెనో దానిని స్వీకరించుటకై ఆయన వచ్చుచున్నాడు. అది ఆయన ముగించిన ఆయన పని అయ్యున్నది. దానిని స్వీకరించుటకై ఆయన వచ్చెను. ఓ, ఎటువంటి సమయము! అది రుజువు చేయుచున్నది. తిరిగి వచ్చి విమోచన గ్రంథమును తీసుకొనున్నట్లుగా 7వ ముద్ర రుజువు చేయుచున్నది. గమనించము, 7వ ముద్రను గూర్చి బయలుపరుచున్నది 7వ దూత. వర్తమానమయ్యున్నది. ప్రకటన 10:7. దానిని నీవు ఇప్పుడు చూచెదవు. భూమి మీదను సముద్రము మీదను తన పాదము మోపిన పరలోకము నుండి దిగివచ్చిన దూత ఆయన క్రీస్తే. ఆయన శిరస్సున ఇంద్రధనుస్సును కలిగి ఉండెను. ప్రకటన 1వ అధ్యాయములో చెప్పబడినట్లుగా ఆయన ఇచ్చటను శిరస్సున ఇంద్రధనుస్సును కలిగియుండుట చూడగలము. ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు. ఒక పాదమును భూమి మీదను మరొకటి జలముల మీదను మోపి తన కుడి చెయ్యి ఆకాశము ఎత్తి ఇంకను శిరస్సున ఇంద్రధనుస్సు కలిగి ఉండెను. అది ఒక నిబంధనను సూచించుచున్నది. ఆయన నిబంధన దూతయ్యుండెను. దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా శ్రమలను అనుభవించుటకు చేయబడిన క్రీస్తే ఆయన అయ్యుండెను. యుగ యుగములు జీవించుచున్న వాని తోడు నిత్యుడగు ఒక్కడైన తండ్రి దేవుడు. ఇది సంభవించినప్పుడు ఇక ఆలస్యముండదు. అది జరిగిపోయెను. అది ముగించబడెను. లేఖనములు అటు పిమ్మట ఈ రీతిగా చెప్పుచున్నవి. 7వ భూసంబంధి అయిన దూత వర్తమానికుని వర్తమానము ప్రకటించు కాలమున కడపటి 7వ సంఘకాలము అతని సేవా ప్రారంభ దశలో ఈ భూమి మీద ప్రారంభింపబడినప్పుడు ఆ సమయములో దేవుని మర్మమయ్యున్న 7 ముద్రలు బయలుపరచబడినప్పుడు, స్నేహితులారా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అది ఇదేనా? ఆ సమయము ఇదేనా? గమనించుము. సమస్తము సాధ్యము. ఆ గ్రంథమందున్న వారెల్లరూ విమోచింపబడిన వారైరి. స్వాస్థ్యమును పొందుకొనుటకై వారి విమోచనార్థమైన ఆయన వచ్చుచున్నాడు. విమోచింపబడినున్న వారెల్లరూ ఆ గ్రంథమందున్నారు. జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్న వారిని విమోచించుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆయన విమోచించిన వారెల్లరూ ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మును ఒక ప్రశ్న అడగవలనని కోరుచున్నాను.
ప్రజలైన మీరు ఈ టేపును సమీపించి వినండి. అసహ్యమైన తలను భయంకరమైన కన్నులు గలవారు నగు ఆధునిక స్త్రీలకు విరోధముగా ఎందుకు ఈ వర్తమానములు ఉన్నవి? ఇది కడవరి దూత సందేశమేనా? 33 సంవత్సరముల క్రితం ఆ నది యొద్ద నాకేమి చెప్పాడో తెలుసా? యోహాను పంపబడెను, చూచితివా? క్రీస్తు ప్రథమ రాకడను తెలియజేయుటకై యోహాను ఆనాడు పంపబడిన రీతిగా నీ వర్తమానము ఆయన రెండవ రాకడకు చాటించును. ప్రపంచమందంతటను నేను చేసినది అదే. అప్పుడు ఆయన రాకడ తప్పక సమీపముగానున్నది. ఇప్పుడు ఏమి సంభవించుచున్నదో గమనించుడి. ఏలా నా తలను గోకుతూ నా తలగడపై వాలిపోయాను, నాకేమైంది అని ఆలోచించుచు నేను గదిలో నడుచుచుంటిని. కొన్ని దినాల క్రితము జాక్ మూరేతో స్వారీ చేయుచుండగా ఒక సమయమున మీరు జాక్ మూరేను ఎరుగుదురనుకుంటాను. ష్రివర్ పోర్ట్లో ఉన్న అతని యొద్దకు పోవుచుంటిని. ఇలా అడిగితిని, జాక్ సహోదరుడా, ఈ భూమి మీద నాకు మిక్కిలి సమీప స్నేహితుడుగా నేను కలిగిన వాడవు నీవే కావా అని నేను అన్నాను. అతనిని అడుగుటకు ముందు నేను నా భార్యను అదే ప్రశ్న అడిగాను. నా విషయము ఎవరైనా ఎరిగియున్నారంటే నాకు ప్రియముగానున్న నా భార్య మాత్రమే. నా అంతరంగమును ఎరిగియున్నది. ఒక దినమున ఆమెతో, ప్రియురాలా, సువార్త పనిచేయు పరిచారకుడను నీ భర్తనైన నేను ఏ ఒకని ప్రేమించుచున్నానో ఆయనపై ఎలాంటి దూషణను తెచ్చుటకు కోరుటలేదు, నిన్నును బాధపరచుటకు ఆపేక్షించుటలేదు, నీపైనను ఎలాంటి దేవదూషణ తెచ్చుటలేదు. అలాంటి ఏదైనా ఎప్పుడైనా చేసి నీకు హాని కలుగజేసి ఉండినా దేవుడు క్షమించునుగాక. అది దేవునిని ఎంతగా దుఃఖింపజేసి ఉండునని నీవు తలంచెదవు. నేను ఆయనను ఎంతగానో ప్రేమించుచున్నాను. నీవు నా భార్యవు, ఆయన నా రక్షకుడు మరియు నా దేవుడు. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. హాస్యముగా తీసుకొనక సత్యమునే నాతో చెప్పుము అని అన్నాను. నేను అంతగా చదివినా అని నేను అన్నాను. మరియు నేను సంచారము చేసి తిని, నేను విచిత్రముగా కఠినముగానున్న ఒక వేషము ధరించిన వాడుగానున్నాను. దానిని నేను గుర్తించి తిని, ఎటువంటి ఒక వ్యక్తి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మంచిది, గమనించుము. నిన్ను నీవు ఆ రీతిగా చేసుకొనలేవు. నీవు ఏమయ్యున్నావో మంచిది, గమనించుము. నిన్ను నీవు ఆ రీతిగా చేసుకొనలేవు. నీవు ఏమయ్యున్నావో దేవుని కృప వలనై ఉన్నావు. నేను కొద్దిగా నా వయసున తప్పిపోయి ఉన్నానా? నా మనస్సును తప్పిపోయి ఉన్నానా? నేను ఎటువంటి వాడనైనది మీరు ఎరుగుదురు. ఎందుకు? ఆ స్త్రీలను నేను దూషణ ఎడతెగక చేయుచున్నాను. నేను వారిని ప్రేమించుచుండగా నేను స్త్రీలను ద్వేషించువాడనని వారు చెప్పుచున్నారు. వాస్తవముగా నేను వారిని ద్వేషించుటలేదు. నేను స్త్రీలను ద్వేషించుచున్నానని వారు చెప్పుట అది తప్పు గ్రహింపకియే ఉన్నది. నేను స్త్రీలను ప్రేమించుచున్నాను, వారు నా సహోదరీలు అని నా భావము. నీవు తప్పు మార్గములో ఉండుట నేను చూచి నీ వెనుక నేను దానిని మోపుట ఆరోపించుటలేదు. నేను ఎక్కువగా ప్రేమించుచున్నందున నేను దానిని నీ ముఖము ఎదుట హెచ్చరించుచున్నాను. కొందరు పురుషులు మీ ఎడల చేయునది అది ఒక విధమైన వ్యత్యాసము గల ప్రేమ. వాస్తవమున మీరు ఏమయ్యున్నారో దానిని బట్టి నేను మిమ్మును ప్రేమించుచున్నాను. దేవుని కుమారుని సాటి అయిన సహాయముగా నీవు ఉన్నావు. నీవు అతనిలో ఒక భాగమయ్యున్నావు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏలయనగా నీవు నరుని స్వరూపమందు నిర్మింపబడితివి, మరియు నరుడు దేవుని స్వరూపమందు సృష్టింపబడెను. కాబట్టి మీరు ఇద్దరూ కూడి క్రీస్తునందు ఒకటై ఉన్నారు. అందువలన నేను మిమ్మును ప్రేమించుచున్నాను. మరి ఇతర అయినది ఏదియు దానికి సరి అయినది కాదు. దేవుడు దానిని ఎరుగును. ఆ జీవితమంతయు అది ఆ చెప్పబడినది సరియే. నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నేను ఎందుకు ఎల్లప్పుడూ నిలవబడవలసి వచ్చెను? స్త్రీలు బ్రహ్మాం బోధను వినుటకు వెళ్ళుచున్నామని చెప్పినప్పుడు
వారు ఆ స్త్రీలతో, మీ వెంట్రుకలు బాగుగా దువ్వుకొనండి, కత్తిరించిన మీ పొట్టి వెంట్రుకలు కడబడకుండా తలపై టోపీయో గాని మరేదైనా తగిలించుకొని వెళ్ళండి, లేని ఎడల ఏలయనగా అతడు మీ పొట్టి వెంట్రుకలను గూర్చి మీరు రంగులు పూసుకొని ముస్తాయించుకొని దానిని గూర్చి ఖండించుచు బోధంతా మీ గురించే చెప్తాడు అని చెప్పుదురు. వారు చేసినది అదే. ఓ, అతడు మరొకరిని గూర్చి మాట్లాడును. ప్రజలు నిన్ను ప్రవక్త అని నమ్మునట్లు నీవెందుకు అలాగు చేయకూడదు? నీవు అటువంటి విమర్శింప బోధ చేయుట కంటే స్త్రీలు గొప్ప ఆత్మీయ వరములు పొందుకొనున్నట్లు ఎందుకు బోధించవు అని అతడు అడిగెను. ఏబీసీ అను అక్షరములు నేర్చుకొనకపోయినా బీజగణితమును వారెలాగు నేర్చుకొనగలరు అని నేను అన్నాను. మొదటి సరి కావాలి. నీవు అధికముగా నేను బోధించుకొలది అది మరీ అంత చెడుగుగా పరిగణించుచున్నది. ఎందుకనగా ఈ పని నుండి విడిచిపోయి అని అప్పుడు మీరు అంటున్నారు. అది సరికాదు అయ్యా. దానికి సాక్షిగా అచ్చట ఒక స్వరము ఉండవలసి ఉన్నది. ఈ దినముల సేవ పరిచయయందు ఎంతో కాలము క్రితము కాదు, గొప్ప బోధకులలో ఒకడు నాపై అతని చేతులు ఉంచి, బ్రహ్మాం సోదరుడా, దేవుడు నీ హృదయములో నుండి స్త్రీలను విమర్శించు బోధను తొలగించునట్లును, స్త్రీలను వారి స్వేచ్ఛయందు వారిని విడిచిపెట్టునట్లును నీవు అనుమతించిన నేను నీ కొరకు ప్రార్థన చేయబోచున్నాను అని అతడు అన్నాడు. నీవు హోలీనెస్ బోధకుడవు, దాని యందు నీవు నమ్ముచున్నావా అయ్యగారు అని నేను అడిగాను. నిజముగా దాని యందు నాకు నమ్మకము లేదు, కానీ అది వారి అని అతడు చెప్పెను. అది సరికాదు అని నేను చెప్పినది. అది పాస్టర్లు చూచుకునే పని అని అతడు చెప్పాడు. వారు పాస్టర్లు ఆ విధముగా చేయుటలేదు. ఎవరైనా దానిని చేయి బాధ్యత అయ్యున్నది. నది దాటవలసి ఉన్నది. శరీరం యొక్క మురికిని తొలగించుకోవాలి. దానిని నేను చేయుటకు కోరుటలేదు. ఆ విధముగా నేను చేయకోరుటలేదని దేవుడు ఎరుగును. స్త్రీలలో అనేకులు నా పిల్లలను పోషించిన నా కొరకు తమ ప్రాణములు ఎంతగానో పెట్టుచుండిరి. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిన దేవుని కృపలో నిరీక్షణ లేక నిత్యత్వము గల అగాధములోనికి అమాయకమైన పేద ప్రజలు దిగిపోవుచుండగా దానికి విరోధముగా నేనిచ్చట నిలవబడి చూచి కేక వేయకుందునని నీవు తలంచుచున్నావా? ఈ స్త్రీలు అగాధములో కూగి పడునట్లు గుంపులోనికి ఈ దేశపు ఆత్మ స్థాపన సంఘపు ఆత్మ క్రీస్తు ఆత్మ కాదు వారిని త్రోసిపుచ్చుచున్నది. దాని నుండి బయటకు పొండి, ఆ అపవిత్రత నుండి పారిపోండి అని కేక వేయువాని స్వరమునయున్నాను. అలాంటి కార్యములను చేయుటకు అపవాదికి చోటు ఇవ్వకుడి. అది సరి అయినది కాదు. ఆ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అను మీరు స్త్రీలను వెంట్రుకలను కురచగా కత్తిరించుకొనుటకు ఒప్పుకొనుచున్నారు. అయితే మీరు స్త్రీలను సరిగ్గా ముస్తాయించుకొనుటకు నిషేధించుచున్నారు. దానికి విరోధముగా ఎచ్చటను లేఖనము లేదు. అయితే వెంట్రుకలు కురచగా కత్తిరించు దాన్ని నిషేధించునట్లు లేఖనము కలదు. అటువంటి స్త్రీ ప్రార్థించుటకు కూడా యోగ్యురాలు కాదు దేవుని సన్నిధిలో అని బైబిల్ చెప్పుచున్నది. ఆమె భర్త ఆమెను విడనాడవచ్చును. అపవిత్రమైన స్త్రీగా లోకమునకు తన్ను బయలుపరుచుకొనుచున్నదని బైబిల్ చెప్పుచున్నది. ఆమీన్. ఈ పుస్తకము 2వ భాగంలో కలుద్దాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మన సహోదర సహోదరులలో చదువురాని వారు, చదువు వచ్చిన సమయం లేనివారు, వర్తమాన పుస్తకములు అందుబాటులో లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరికీ వర్తమానమును చదివి ఆడియో రూపంలో అందించుట ద్వారా వారందరూ ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేక వర్తమానములు అందించగలుగులాగున మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రభు కృపలో మీ సహోదరి మెర్సీ. యేసుతో పయనము.